క్రీస్తు యేసునందున దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. స్పందించండి, వందనాలు. అలాగే నా తోటి సేవకులందరికీ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ విధంగా 49వ గుడారాల పండుగల్లో పాలు పొందడానికి ప్రభు మన ఎడల ఎంతగానో వాత్సల్యాన్ని చూపారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం హోసన్నా మినిస్ట్రీస్కి దేవుడిచ్చిన వాగ్దానం, మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదును. ప్రతి సంవత్సరం దేవుడు మనకు వాగ్దానం ఇచ్చేటప్పుడు నేను 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 అంటారు. దాన్ని నేనేమంటానంటే నా దేవుని యొక్క రాజసం అంటానది. స్తోత్రం చెప్పు. నేను అనే మాటకి ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ఒక్కడే సమర్థుడు, శక్తి కలిగిన వాడు, పాత్రుడు. అంచేత ప్రతి వాగ్దానం నేను 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 అని చెప్పేవారు. కానీ ఈ సంవత్సరం సంస్కారవంతుడైన నా ప్రభు మనల్ని ముందు పెట్టి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనని స్థాపిస్తాను. ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప దేవుడో. మనకున్న సంతోషం ఏమిటంటే ఆయన మన ముందు వెళుతుంటారు, మన వెనక వస్తుంటారు, కుడి ఎడమలా ఉంటారు, మన మీద ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనల్ని ఆవరించి ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. నలుదిక్కులా మనల్ని ఆవరించి ఉన్న దేవుడు. నూతన సంవత్సర వాగ్దానంలో విస్తరణను గూర్చి మాట్లాడాను. ప్రభు బల్ల ఆరాధనలో ఆయన విస్తరింప చేస్తే ఎలా ఉంటుందో చెప్పాను. ప్రతి ఏటా ప్రభు నాకిచ్చిన ప్రత్యక్షత ఏమిటంటే క్రొత్త సంవత్సరం వాగ్దానంలో 2వ పార్శ్వం గుడారాల పండుగల్లో చెప్పడం నాకు అలవాటైపోయింది. అది ఆనవాయితీగా మార్చుకున్నాను. ఈ రాత్రి సుదీర్ఘ సమయం ప్రభు స్వరాన్ని మనం వినబోతున్నాం. నిబంధన, మీతో నేను చేసిన నిబంధనని స్థాపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని నేను చదువుతాను. జడ్జెస్ చాప్టర్ 2 వర్స్ 1. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను. నేను మిమ్మును ఐగుప్తులో నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి మొదట ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించాను. 2 పితరులతో ప్రమాణం చేసిన దేశములో మిమ్మల్ని చేర్చాను. 3 నీతో చేసిన నిబంధన నేనెన్నడును, మాట్లాడండి, నీతో చేసిన నిబంధనను నేనెన్నడును, పలకాల మాట మీరందరూ, నీతో చేసిన నిబంధనను నేనెన్నడును, అందరు ముక్త కంఠంతో పలకండి ఆ మాట. నీతో చేసిన నిబంధనను నేనెన్నడును మీరను. దేవుడు
ఈ మట్టి మనుషులతో అంత వక్కానించి చెప్పాలనా? మనల్ని నమ్మించడానికి, మనల్ని ధైర్యపరచడానికి, ఆ మాటల చేత మనల్ని ఊరడించడానికి అంతగా వక్కానించి చెప్పాలనా? మేరను ఒట్టు పెట్టి చెప్తున్నాను, ఇంతగా మనల్ని ఇంప్రెస్ చేయాలన్న దేవుడు తప్పదు. ఎందుకంటే ఇది మట్టి బుర్ర కదా. ఎందుకంటే ఈ మట్టి బుర్రలో కొంతమంది గుజ్జుండి సావదు. అందుకని పదే 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 చెప్తే కానీ మనకు అర్థం కాదు. ఒక మాటలో చెప్పాలంటే మన దేవుడు నిబంధనను స్థిరపరిచే దేవుడు. ఆయనను వెంబడిస్తూ ఉన్న మనం నిబంధన జనులం. పలకండి, మనం ఎవరిమి? అందరు పలకట్లేదు ఏంటో మరి. మనం ఎవరిమి? నిబంధన జనులం. మన దేవుడు ఎవరు? నిబంధనను నెరవేర్చు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించాను. ఐగుప్తు అంటే పాపం, ఐగుప్తు అంటే శాపం, ఐగుప్తు అంటే విగ్రహారాధన, ఐగుప్తు అంటే అబ్బో సనాతనమైన పరిస్థితులన్నీ ఐగుప్తులోనే ఉన్నాయి. ఎందుకంటే నేను ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఒక పుస్తకం కొనుక్కొచ్చుకున్నాను. 7,000 years ఈజిప్షియన్ సివిలైజేషన్. ఐగుప్తు 7,000 సంవత్సరాల నాగరికత. అంటే అది సనాతనమైన దేశం అది ఐగుప్తు అనేది. నేను మిమ్మల్ని అక్కడి నుంచి విడిపించాను. ఇనుప కొలిమిలో కాల్చబడుతున్నట్లుగా కాల్చబడుతూ ఉంటే నేను అక్కడి నుంచి మిమ్మల్ని విడిపించాను, అక్కడి నుంచి రప్పించాను. చాచిన బాహువుతో బలవంతుడైన ఐగుప్తు రాజైన ఫరోని, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచి చాచిన బాహువుతో మిమ్మల్ని రప్పించాను. ఈ పితరులతో చేసిన నిబంధన వాగ్దాన దేశంలో మిమ్మల్ని చేర్చాను. ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను, నేను నీతో చేసిన నిబంధనని నేను ఎన్నడూను మీరను. వాస్తవంగా ప్రాముఖ్యమైన నిబంధనలు 7 నిబంధనలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే గుడారాల పండుగల తరువాత మార్చి 22 నుంచి 29 వరకు ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిబంధన చెప్తాను. అవి గొప్ప నిబంధనలు. మొట్టమొదటిగా దేవుడు ఆదాముతో నిబంధన చేశారు, నోవాహుతో నిబంధన చేశారు, అబ్రహాముతో నిబంధన చేశారు, మోషేతో నిబంధన చేశారు, దావీదుతో నిబంధన చేశారు. క్రొత్త నిబంధన, ఫైనల్ వన్, నిత్య నిబంధన. ఈ 7 అతి ప్రాముఖ్యమైన నిబంధనలు. నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ దేవుడు తన ప్రజలతో చెప్పిన కొన్ని విధములైన నిబంధనలు మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకప్పుడు వీళ్ళు విగ్రహారాధికులుగా శాంతం లోకంలో కలిసిపోయిన పరిస్థితుల్లో ఇక బ్రతుకు మీద ఆశ చెదిరిపోయి అలా జీవిస్తూ ఉన్న ఆ రోజుల్లో దేవుడు వీళ్ళని ఐగుప్తు నుంచి రప్పించి పాలు తేనెలు ప్రవహించే మంచి ప్రదేశంలో వాళ్ళని చేర్చి అప్పుడు చెప్తున్నారు, నా వైపు నుంచి అయితే నేను మీతో చేసిన నిబంధనని నేను ఎన్నడూ మీరలేదు. దాని అర్థం ఏంటంటే దేవుడు మాట తప్పడానికి, మడిమ తిప్పడానికి నరుడు కాదు. మాట తప్పడానికి మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు మనిషి కానే కాదు. నేను మీతో చెప్పిన మంచి మాటలు నెరవేరుస్తారని, ఆయా మాటలు వాటి కాలంలో జరుగుతాయని దేవుడే వక్కానించి చెప్పారు అనేక సందర్భాల్లో. అయితే మనుష్య మాత్రులమైన మనం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నో సందర్భాల్లో
అనుకూలమైన పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో, కష్ట క్లిష్ట పరిస్థితులు అనుకూలించక, పద్ధతులు నచ్చక, అనేక సందర్భాల్లో దేవునితో చేసిన నిబంధనలన్నీ మీరి దేవుని దృష్టికి ద్రోహం చేసిన వాళ్ళమవుతాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, నా పేరు పెట్టబడిన నా జనులు విశ్వాసఘాతుకులై నాతో చేసిన నిబంధనని మీరి వారు త్రొట్టిల్లి ఉన్నారు. దైవ జనాంగమా, ఈ రాత్రి ఎన్నో ఆశలతో, ఆశయాలతో, దూరమైన, భారమైన, ఇబ్బందికరమైన పరిస్థితులైనా, సదుపాయాలు అత్యవసరగా మేము ఇక్కడ మీకు ఏర్పాటు చేసిన, మీరు ఇవన్నీ సహృదయంతో సహిస్తూ ఇంతగా మీరు దేవుని సన్నిధిలో ఇక్కడ గడుపుతూ ఉన్నారంటే, ఏదో నా దేవుని ద్వారా మేలు కలగాలి, దీవించబడాలి, ఈ 49వ గుడారాల పండగకు వచ్చిన నేను ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, నా దేవుని ఆశీర్వాదాలన్నీ పోగేసుకొని మూటగట్టుకొని భుజాన పెట్టుకొని సంతోషంగా మీరు ఇక్కడి నుంచి బయలు వెళుతారని ప్రభు చెప్పారు. నా దేవుని మాట సత్యం. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఉపోద్ఘాతంలో ఒక 4 మాటలు చెప్తాను. ఆ తర్వాత పూర్తి స్థాయి వర్తమానంలోకి వెళతాను. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. చదువుదాం. నిర్గమకాండం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరవాలి. నిర్గమకాండం ప్రారంభంలో కేవలం నిబంధనని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. పూర్తి స్థాయి వర్తమానంలోకి వెళ్ళాక ఎన్ని విధాల నిబంధనలు ఉన్నాయో, వాటి ఆవశ్యకత ఏమిటో, తద్వారా కలిగే దైవ ఆశీర్వాదాలు ఏమిటో, దేవుని మహిమ కలిగిన కార్యాలు ఏమిటో ఒక్కొక్కటిగా కూలంకుషంగా మీకు వివరిస్తాను. నిర్గమకాండం 2వ అధ్యాయం 23 నుంచి 25 వరకు చదువుతాను. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు విడుస్తూ మొర్రపెట్టుచు ఉండగా తమ వెట్టి పనులను బట్టి వారు మొర్రపెట్టిన మొర్ర దేవుని చెంతకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన సాధారణమైన నిబంధన గురించి చెప్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా, శతాబ్దాల పాటు కన్నీళ్ల మధ్యలో కాపురం చేస్తూ, నిట్టూర్పులు విడుస్తూ, బాధపడుతూ, ఎందుకు బ్రతికున్నామా, ఇంకా నాకు చావు రాలేదేమిటి, బ్రతికి ఎవరిని ఉద్ధరిద్దాం, ఒక్క మేలైనా కలగట్లేదా అని దిక్కులు పెక్కటిల్లేలా, ఆకాశం దద్దరిల్లేలా, భూమి బద్దలయ్యేటట్లుగా మొరపెడుతున్నారట, నిట్టూర్పులు విడుస్తున్నారట, దురవస్థలో చిక్కుబడిపోయినారు వాళ్ళు. ఈ రాత్రి మీరు కూడా ఎన్నో దశాబ్దాలుగా ఒక్క ఆశీర్వాదం కూడా, ఏదో నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న పలుకుబడిని బట్టి, నీకున్న తెలివితేటలను బట్టి, నీకున్న సామర్థ్యాన్ని బట్టి ఏదో జీవితం సాగిపోతూ ఉంది, కానీ దైవ ఆశీర్వాదం అంటూ ఒకటి పొందుకున్నావా? నీ హృదయం సంతోషించేటట్లుగా, ప్రాణాత్మ దేహాలు గంతులు వేసేటట్లుగా, ఎస్ ఇది నా దేవుని ద్వారా కలిగిన కార్యమని నీవు చెప్పగలిగి సంతోషించే ఒక్క అద్భుతాన్నైనా నీవు అనుభవించావా? దేవుని ప్రజలు కూడా దేవుని పేరు పెట్టబడ్డారే కానీ
దేవుని సన్నిధిలో దశాబ్దాలు శతాబ్దాలు పోరాడుతున్నారు, కానీ అస్సలు కార్యాలు జరగలేదు. ప్రతిదానికి ఒక సమయాన్ని నిర్దేశించి పెట్టారు దేవుడు. సామెతల ప్రసంగి గ్రంథంలో సొలొమోను అంటాడు కదా, దేవుడు ప్రతిదీ వాటి వాటి కాలములలో అద్భుతంగా అందంగా తీర్చిదిద్దుతారట. ఓ సేవకునిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను, అనేకుల జీవితాల్లో దేవుడు కార్యాలు ప్రారంభించే, మీ జీవితాల్లో మర్చిపోలేని మైలు రాయుగా నిలబడే 49వ గుడారాల పండుగను దేవుడు స్థిరపరచును గాక. ఎంతో కాలంగా మీరు ప్రార్థన చేస్తూ వచ్చారు, ఎదురు చూసి 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 కళ్ళు కృషించిపోయాయా? ప్రార్థన చేసి గొంతుక ఎండిపోయిందా? అయితే ఎంతో విశ్వాసంతో నమ్మకంగా ఈ గుడారాల పండుగలకు వచ్చారు కదా, ఖచ్చితంగా నా ప్రభు మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని అట్టి పరిస్థితులన్నింటినీ రూపుమాపి నవనూతనమైన కార్యాలు జరిగించునుగాక. నవనూతనమైన కార్యాలు జరిగించునుగాక. ఏ కార్యాలు స్పందించాలి. ఏ కార్యాలు? మీరు ఏదైతే హృదయమందు విశ్వసించి మీరు ఉచ్చరిస్తారో యేసు నామములో అది మీకు కలుగునుగాక. చెప్పండి, ఏ కార్యాలు జరిగిస్తారు ఆయన? నవనూతనమైన కార్యాలు. మీకు తెలుసో తెలీదో, జనవరి 2వ తారీఖున నేను ఈ వర్తమానం చెప్పాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ. చెప్పండి, ఇదిగో నేను ఒక నూతన క్రియ. అది ఇప్పుడే మొలిచింది, అది ఇప్పుడే మొలిచింది. అది మీరు గ్రహించరా? నేపథ్యం ఏమిటి? ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉంటూ ఐగుప్తు నదుల దగ్గర, బబులోను నదుల దగ్గర కూర్చొని వాళ్ళు థింక్ చేస్తున్నారు. బబులోను నదుల దగ్గర కూర్చొని దేవుని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏమని ఆలోచిస్తున్నారు తెలుసా? 1000 సంవత్సరాల క్రితం దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు, అలాంటి క్రియ జరిగిస్తాడేమో. యోర్దానుని ఏకరాశిగా మార్చాడు, అలాంటి క్రియ జరిగిస్తాడేమో. ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా మార్చాడు, అలాంటి క్రియ జరిగిస్తారేమో. బండలో నుంచి నీళ్లు రప్పించారు, అలాంటి కార్యాలు చేస్తారేమో. ఆకాశములను మన్నా కురిపించాడు, అలాంటి కార్యాలు చేస్తాడేమో. పై వాక్యానికి వెళితే, మునుపటి వాటిని తలంచకండి, పూర్వకాలపు సంగతులు అస్సలు జ్ఞాపకం చేసుకోవద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తాను. నమ్మినోళ్ళు కుడి చేతులు పైకెత్తి 3 సార్లు ఆమేన్ 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 అనుకోండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తాను. అందుకే దేవుడు అంటారు, ఇప్పుడే మొలుస్తా ఉంది. ఇంకొంచెం వివరిస్తాను మీకు. ఐగుప్తంతా తగలబడిపోతూ ఉంది. ఐగుప్తంతా తొలుచూలు సంతతి చచ్చిపోయారు. ఐగుప్తు దేశంలో ఉన్న జనపనారు చెట్లు, ఐగుప్తు దేశంలో ఉన్న చెట్లన్నీ కాల్చబడి దహించబడిపోయాయి. ఐగుప్తు దేశం మీద ఉన్న ఆర్థిక మూలాలన్నింటినీ దేవుడు దెబ్బ కొట్టేశాడు. జనపనారు అంటే వస్త్రాలు తయారు చేసేది. ఐగుప్తీయుల యొక్క మేజర్ ఫినాన్షియల్ సపోర్ట్ దేంట్లో అంటే జనపనారే. మొట్టమొదట ఆర్థిక మూలాలన్నీ దెబ్బ కొట్టేశాడు దేవుడు. జనపనార చెట్లన్నీ నాశనం అయిపోయాయి. ఇప్పుడు దేవుని ప్రజలు ఐగుప్తులో నుంచి శుభమాంటూ బయలుదేరుతూ ఉంటే వాళ్ళ కళ్ళకి ఏం కనబడతాయి? మొట్టమొదటి ఏం కనబడాలి? తగలబడిపోతున్న జనపనారు చెట్లు, నాశనమైపోయినా శిథిలమైపోయినా ఇట్లాంటివన్నీ కనబడతాయి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? వాళ్ళని దిశ తిప్పి, వాటిని చూడనివ్వకుండా దిశ తిప్పి, గోధుమ మెరక మొలకలు ఎత్తుతూ ఉన్న అటువైపు వాళ్ళ దిశ తిప్పి అలా ఐగుప్తులోంచి తీసుకొని బయలుదేరాడు. దాని అర్థం ఏంటంటే ఇప్పుడే మొలుస్తూ ఉంది. అది మీరు గ్రహించరా?
ఇదివరకు నా దేవుని కార్యాలు మీరు అనుభవించలేదేమో, ఈ రాత్రి మీ అందరి ఎడల నా తండ్రి నవనూతనమైన కార్యాలు ప్రారంభించారు. ఈ గుడారాల పండుగలు ముగించుకొని మీరు వెళ్ళాక ఆశీర్వాదాలన్నీ మీరు స్వాధీనపరచుకొందురు గాక. ఆ దీవెనలన్నీ మీ వాడుకలోకి ప్రభు తీసుకొచ్చును గాక. ఇంకొక మాట, 106వ కీర్తన, 106వ కీర్తన 43 నుంచి 46 వరకు. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. 106వ కీర్తన 43 నుంచి 46 వరకు. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చి. మీ ఆలోచనలు ప్రక్కన పెట్టండి. దేవుడు ఎన్నిసార్లు కరుణా వాత్సల్యము కలిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, అత్యంత కరుణామూర్తి, మహాఘనుడైన దేవుడు, దీవించే దేవుడు, జాలి హృదయుడు, ఎన్నిసార్లు నీ పట్ల కార్యాలు జరిగిస్తూ ఉన్నా పంది గనక లేకపోతే కుక్క గనక వాంతి చేసుకున్న దాన్ని తిరిగి మరలా గతకడానికి వెళ్ళినట్లుగా ఎన్నిసార్లు దేవుడు కార్యాలు చేస్తున్నా పదే 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 నీ ఆలోచన, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని మరలా వాటి వైపు వెళుతూ ఉన్నావు. తమ దోషము చేత హీనదశ నొందిరి. ఎవరి దోషం చేత? తమ దోషం. దీన్ని అంటారు స్వయంకృత అపరాధం. స్వయంకృత అపరాధాన్ని బట్టి హీనదశ, మిక్కిలి హీనదశ. ఎక్కడుంది ఆ మాట? మిక్కిలి హీనదశ అనే మాట ఎక్కడుంది? న్యాయాధిపతుల గ్రంథంలో చదవద్దు, తలలు పైకెత్తండి. దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పారు, మీరు ఎవ్వరికి భయపడద్దు, మీరు ఎవరిని చూసైతే భయపడతారో వాళ్ళు మిమ్మల్ని భయపెట్టేటట్లు మిమ్మల్ని చేస్తానని దేవుడు ముందస్తుగా చెప్పారు. దీన్ని అంటారు ప్రికాషన్. దేవుడు నీకు సెలవిచ్చిన తర్వాత ధైర్యముగా బద్దలు కొట్టుకొని వెళ్ళిపోవడం యేసునామములో. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎక్కడ తలవంచని తెగువతో వెళ్ళిపో. దేవుడు చెప్పినప్పుడు వినాలి. మీరు ఎవ్వరికి భయపడద్దు. మీరు కనుక భయపడ్డారంటే భయపడే వాళ్ళకి మీ చేతికి అప్పచెప్తారంటే వీళ్ళు భయపడ్డారు. మిక్కిలి హీన దశ. అయినను వారి రోదనము తనకు వినబడగా. గొప్ప దేవుడు కదా. ఏ హృదయం అయింది? జాలి హృదయుడా. ఏ హృదయం అయింది? మాట్లాడండి అబ్బా. ఏ హృదయం అయింది? అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూశారు. వారిని తలంచుకొని ఆయన తన నిబంధన జ్ఞాపకము చేసుకొని తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెరగొని పోయిన వారికి అందరికి వారి ఎడల కనికరము పుట్టించెను. తలలు పైకెత్త. దేవుని ప్రజలు పదే 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 తిరుగుబాటు చేస్తూ స్వయంకృత అపరాధము ప్రక్కన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మరొక ప్రక్కన తప్పటడుగులు వేస్తూ వెళుతున్నారు. కరుణా వాత్సల్యము కలిగిన దేవుడు, అత్యంత కరుణ కలిగిన దేవుడు, కనికరం చూపే దేవుడు, జాలి కలిగిన ప్రభు వాళ్ళని విడిచిపెట్టకుండా వారు మొరపెట్టిన వెంటనే దేవుడు వారిని తలంచుకొని వాళ్ళతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని కృపా బాహుల్యమును బట్టి వీళ్ళని ఏ ఏ దేశాలకైతే చెరగొని తీసుకువెళుతున్నారో ఆయా దేశాలలో ఉన్న రాజులు సర్లే అంత గట్టిగా వీళ్ళని బిగబట్టకుండా కొంచెం లూజులుగా వదిలేటట్లుగా కటాక్షం చూపాడు దేవుడు. నేను మీతో చెప్తున్నాను, మీరు ఎవరి దగ్గరైతే ఉద్యోగం చేస్తున్నారో, ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో, ఎవరి అండర్లో అయితే మీరు జీవనోపాధిని కొనసాగిస్తున్నారో, ఎవరి ఉన్నత అధికారులు, గొప్పోళ్ళు, పలుకుబడి కలిగిన వాళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే బలుపు ఎక్కువ వాళ్ళకి.
వాళ్ళకున్న స్థితిని బట్టి, స్థాయిని బట్టి, ధనాన్ని బట్టి, జాతిని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి ఒక్కొక్కడికి మహా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారా? మరలా చెప్తున్నాను, ఆ శ్రమల మధ్యలో దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన వారితో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని కృపా బాహుల్యాన్ని చూపాడట. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏ అధికారి అయితే, ఏ యజమాని అయితే, ఏ ఇంటి ఓనర్ అయితే, ఏ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని బలవంతంగా విసిగిస్తూ, వేధిస్తూ, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ప్రతిసారి మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు తెలుసా? మంచి రోజులు వస్తాయో రావో. క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి మీతో చెప్తున్నాను, ఈ 49వ గుడారాల పండుగలు ముగించుకొని వెళుతున్న మీకు మంచి రోజులు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మహిమ కలిగిన మంచి రోజులు ప్రభు మీకు ప్రసాదించునుగాక. ఇంకొక మాట, రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 22, 23. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 22, 23. యెహోయాహాజు దినములన్నీయు సిరియా రాజున హజాయేలు ఇశ్రాయేలు వారిని ఇశ్రాయేలీయులను బాధ పెడుతూనే ఉన్నాడు. గాని యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి, వారి మీద శ్రద్ధ నిలిపి, వారిని నాశనము చేయనొల్లక, దేవుని ప్రజలని నాశనము చేయనివ్వకుండా ఇప్పటికిని తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టక. స్తోత్రం చెప్పు గట్టిగా. శత్రువులు ఉన్నారు, చూశారు. ఈ హజాయేలు అనేవాడు దేవుని ప్రజలు నివసిస్తూ ఉన్న దేశానికి చుట్టుప్రక్కల ఉన్న దేశాల వాళ్ళందరూ ఏకమై, ఇదిగో దేవుని ప్రజలు పద్దాకా దేవుని ప్రజల మీదకి రావడం, దేవుని ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా, ఒంట్లో ఆరోగ్యం లేకుండా, ఏమంటే క్షణమైనా నిద్రపోనివ్వకుండా, కుదురుగా కూర్చొనివ్వకుండా, నిలకడగా నిలబడినివ్వకుండా తరుముతూ విసిగిస్తూ, వేధిస్తూ. నేను ఒక మాట రాసుకున్నాను ఇక్కడ. ఈ దేవుని ప్రజలకి చుట్టూ ఉన్న మతోన్మాదులకి భయంకరమైన అక్కసు చేత దేవుని ప్రజలు ఏదో ఒకటి చేసేద్దాం, నాశనం చేసేద్దాం, నిర్మూలన చేసేద్దాం, భూమి మీద నుంచి తుడిపేద్దాం అంటూ తెగేసుకొచ్చేస్తూ ఉంటారు ముఖమ్మడిగా. మీరు గమనించాల్సింది ఏమిటో తెలుసా? ఇప్పటికీ ఆ ప్రజల్నే కానీ, ఆ దేశాన్నే కానీ ఎవడు ఏమీ చేయలేకపోయాడు. కొట్టు గట్టిగా, ఉత్సాహంగా కొట్టు. నాకు అర్థమైంది. మీరు వాళ్ళని గురించి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ దేశాన్ని గురించి మాట్లాడుతున్నారు కదా, అక్షరానుసారమైన శరీరానుసారమైన ఇశ్రాయేలీల కోసం మాట్లాడుతున్నారు కదా. నాదే పొరపాటు. ప్రారంభంలో మీకు హింట్ ఇవ్వకపోవడం నాదే పొరపాటు. నేను చెప్తూ ఉన్న పాత్రలన్నీ పరిశుద్ధ గ్రంథంలోని పాత్రలే చెప్తా ఉన్నా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్థలాలే చెప్తా ఉన్నా. నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, ఆ పాత్రల యొక్క స్థానంలో వాళ్ళని ప్రక్కన పెట్టి నీవు నిలబడి అక్కడ, వాళ్ళని ప్రక్కన పెట్టి నేను నిలబడాలి అక్కడ. ఇశ్రాయేలీల సమాజాన్ని ప్రక్కన పెట్టి
దేవుడు మాకిచ్చిన ఈ హోసన్న మినిస్ట్రీస్ని పెడుతున్నాను ఆ స్థానంలో. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీ చుట్టూ ఉన్నవాళ్ళు 16 దేశాల వాళ్ళు మనమందరం కలిసి, మనకందరికీ కలిసి వచ్చింది, కన్నీ కలిసి వస్తున్నాయి. మూకుమ్మడిగా వెళ్ళి పడిపోదాం, దొమ్మిగా వెళ్ళి దొబ్బేద్దాం అనుకుంటూ వచ్చారు. ఏంటి దొబ్బేది? గాడిద గుడ్డు. ఏంటో దొబ్బేది? బంగాళదుంప. దేవుని ప్రజలకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, ఏ చట్టము వర్ధిల్లదు. పెంట దిబ్బలుగా మారిపోవునుగాక, సింహాసనాలు తలకిందులైపోవునుగాక. ఇక కూర్చోడానికి తరం ఉండదు అక్కడ. కానీ దేవుడు తన ప్రజలతో చెప్తున్నారు, ఇప్పటికీ ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. ఈ హోసన్నా మినిస్ట్రీస్ ప్రారంభించిన వ్యవస్థాపకుడు స్వర్గీయ యేసన్న గారు 1977 జూలై మొదటి వారంలో, ఇదిగో ఈ లేమలే 14 మైళ్ళు ఈ కొండ ఉందా, ఆ కొండ కట్లు వెళ్తే పాత మందిరం ఉంది, అక్కడికి వచ్చాడు. ఒంటరిగా వచ్చాడు. అప్పటికే 10 సంవత్సరాలు పరిశుద్ధుల సహవాసంలో సేవ నేర్చుకున్నాడు. పెద్ద ఆయన ప్రార్థన చేసి, యేసు, దేవుడు నేను పిలిచిన పిలుపు ఏర్పాటు ఇది కాదు నాయన, నీ ఎడల బృహత్తరమైన సంకల్పం కలిగి ఉన్నాడు దేవుడు అని ప్రార్థన చేసి పంపిస్తే తిన్నగా అక్కడికి వచ్చాడు. నాటి నుంచి వారు లేకపోయినా నేటి వరకు ఈ 49 సంవత్సరాలలో ఇట్లాంటి హజారోతులు, బెన్హదదులు, ఇంకా ఇట్లాంటి పోటుగోళ్ళు బోళ్ళంత మంది లెగిశారు. తుడిపేద్దాం అని. నా దేవుడు కరుణ వాత్సల్యము కలిగిన దేవుడు, అత్యంత కృపా బాహుల్య భరితమైన నా తండ్రి నేటి వరకు ఈ సంస్థ మీద శ్రద్ధ నిలిపి ఉన్నాడు. ఆయన నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టచ్చు, విశ్వసించిన వాళ్ళు చప్పట్లు కొడుతూ విశ్వాసంతో చెప్పండి, రోషంగా ప్రభువుని స్తుతించండి, శృతి మించి కేకేయండి యేసు నామములో. ఇట్లాంటి హజారోతులు బోళ్ళంత మంది లెగిశారు. నా దేవుడు ఈ సంస్థ పట్ల శ్రద్ధ కలిగిన వాడై అక్కసుతో లేస్తున్నారు. చాలామంది కక్ష కట్టుకొని లేస్తున్నారు, ఒంటి కాలు మీద లేస్తున్నారు. ఎంతమంది లెగిసినా ఇది మనుషులు స్థాపించిన వ్యవస్థ కాదు, ఆకాశమందున నా తండ్రి దీనికి పునాది వేశాడు అని చెప్పడంలో ఏ సందేహము? చెప్పు గట్టిగా, ఏ సందేహం? మీరు కూడా ఆలోచించండి. మీ చుట్టూ ఉన్న 10 కుటుంబాలోళ్ళు అందరూ ఏకమై దొమ్మిగా వచ్చి పడుతూ ఉంటారు. ఈ హజారోత్ చచ్చాడా? వాడి తర్వాత ఎవడొచ్చాడు? బెన్హదద్ వచ్చాడు. వాడు చచ్చాడా? లోఫర్ వస్తాడు. వాడు చచ్చాడా? జోకర్ వస్తాడు. వాళ్ళు వస్తానే ఉంటారు. కానీ నా తండ్రి మాత్రం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు గనక నిన్ను నాశనము కానివ్వకుండా. ఆ మాట చదవండి మరలా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక. చాలా మంది నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతతిని, నీ పరిచర్యల్ని, నీకు కలిగిన సమస్తాన్ని నాశనం చేసేద్దాం అనుకుంటారు. ఇప్పటికీ కానీ నా తండ్రి నమ్మదగిన దేవుడు, నిబంధన చేసి మార్చుకునే దేవుడు కాదు గనక పొరపాటున నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అదే చెప్తున్నారు, నీతో చేసిన నిబంధనని నేను ఎన్నడూ మీరను. ఇంకొక మాట, 4వ మాట, నిర్గమ 34 10వ వాక్యం. నిర్గమ 34 10వ వాక్యం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధనను చేయుచున్నాను. మోసెస్
నేను ఒక సాధారణమైన ఒక నిబంధన చేస్తున్నాను. భూమి మీద ఎక్కడైనను, భూమి మీద ఎక్కడైనను, ఏ జనములోనైనను. అబ్బా, ఒకసారి అందరం కలిసి చదువుదామా? అందరం కలిసి చదువుదామా? నేను 1 2 3 స్టార్ట్ అంటాను, రైట్? నిర్గమ 34 10వ వాక్యం. రెడీ? 1 2 3 స్టార్ట్. ఇదిగో నేను ఒక నిబంధనను చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల మధ్య నడమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ రాత్రి ఇంకొక గంటలో నా ప్రభు భూమి మీద ఎక్కడ ఎన్నడూ ఎప్పుడు ఏ జనములోనైనను ఏ జాతిలోనైనను జరగని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, ఘనకార్యాలు, వింత కార్యాలు, చెప్పనసఖ్యమైన ఉన్నతమైన కార్యాలు ఈ రాత్రి జరిగించబోతున్నాడు ఆయన. నిబంధన చేసిన దేవుడు మాట తప్పడు, మీరడు. నమ్మిన వాళ్ళు 2 చేతులు పైకెత్తి ఈ రాత్రి చెప్పండి, ఈ రాత్రి నా ప్రభువు నా జీవితంలో, నా కుటుంబంలో, భూమి మీద ఎక్కడైనను ఎన్నడైనను ఏ జనములోనైనను జరగని చేయబడని అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. చప్పలు కొడుతూ విశ్వసించిన వారు ఇప్పుడే పొందుదురుగాక, విశ్వసించిన వారు ఇప్పుడే అనుభవించుదురుగాక. అద్భుతం జరుగుతూ ఉన్న క్షణం, అద్భుతం జరుగుతూ ఉన్న క్షణం, అద్భుతం జరుగుతూ ఉన్న క్షణం. యేసు నామములో నీ అద్భుతాన్ని నీవు అనుభవించుదురుగాక, పొందుదువుగాక. ఏ జనము మధ్యలో నీవు ఉన్నావో ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాక మీ ప్రాంతాల మిమ్మల్ని చూసిన వాళ్ళు అవాక్కైపోయేటట్లు, ఆశ్చర్యపడిపోయేటట్లుగా నా ప్రభు అద్భుత కార్యాలు మీకు చూపించి చేసి మీరు అనుభవించి పొందుకొని ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేటట్లుగా ప్రభు కార్యాలు ప్రారంభిస్తూ ఉన్నాడు ఈ రాత్రి. ఆకాశము కింద నుండి ఎక్కడ నుంచి అయితే నా దేవుని మాటలు వింటున్నారో మీరేమి అధైర్యపడద్దు. నా దేవుని వాక్కు బూదిగంతాల వరకు పంపబడుతూ ఉన్న రాత్రి. హల్లెలూయా. 4 మాటలు చెప్తాను. పరిశుద్ధాత్ముడు అవకాశం ఇచ్చి సమయం అనుకూలింపచేస్తే ఇంకొక మాట పొడిగిస్తాను. 5 మాటలు ప్రారంభంలోనే చెప్తాను. నోట్ చేసుకునే భక్తులు నోట్ చేసుకోవచ్చు. మొదటి మాట, పరిశుద్ధ నిబంధన, పరిశుద్ధమైన నిబంధన. 2, నిత్య నిబంధన. 3, సమాధాన నిబంధన. 4, భంగము కాజాలని నిబంధన. లాస్ట్ వన్ అండ్ ఫైనల్ వన్, క్రొత్త నిబంధన. ఒక్కొక్క మాటని వివరిస్తూ వెళతాను. మరలా చెప్తున్నాను. నేను చెప్తున్న వర్తమానం అంతా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పాత్రలు, కథా పాత్రలు కాదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాస్తవ జీవితాలతో కలిగిన పాత్రలు. ఆ స్థానంలో మీరు మీ కుటుంబం నిలవబడండి. నిలిచి ఆ మాటలు మీకు అన్వయించుకోండి, మీకు ఆపాదించుకొని
యోగ్యమైన మంచి మనస్సుతో హృదయంలోకి సేకరించండి. ఖచ్చితమైన నిబంధనతో కూడిన ఆశీర్వాదాలు మీరు అనుభవించుదురుగాక. మొదటి మాట, లూకా సువార్త మొదటి అధ్యాయం. లూకా సువార్త మొదటి అధ్యాయం 68 నుంచి 75. లూకా సువార్త మొదటి అధ్యాయం 68 నుంచి 75 వరకు తెలుగు బైబిల్లో కలిసి ఉంటుంది. కాస్త నింపాదిగా చదువుకుంటూ వెళదాం. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడిని దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కనుకరించుటకు, ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధన తలలు పైకెత్తను. దేవుడు తన ప్రజలతో పరిశుద్ధమైన నిబంధన చేశారట. దేనికి అంటే, నేను మిగతా విషయాలు పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లేదు. రక్షణ కలుగు చేయడం కోసం నాకు తెలిసి సాధ్యమైనంత వరకు ఇక్కడున్న వాళ్ళందరూ, అందరూ కాదు కానీ 70% రక్షించబడిన వాళ్ళే వచ్చారు. 30% ఇంకా రక్షణ పొందిన వాళ్ళు, అలాగే ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్న వాళ్ళు, మీ లెక్కలు మీవి. అయితే రక్షణ పొందని వాళ్ళ కోసము చెప్తాను. రక్షణ పొంది ఇంకా దుష్టత్వం చేత మగ్గిపోతూ ఉన్న వాళ్ళకు కూడా హెచ్చరికతో కూడిన ఒక మాటని మీకు తెలియపరుస్తాను. దేవుడు మన పితరులతో రక్షణ కలుగు చేయడం కోసం యేసు క్రీస్తు అనే రక్షణ శృంగాన్ని ఈ లోకానికి పంపించారు. మన పితరులందరినీ రక్షించడానికి రక్షకుడు ఈ లోకానికి దిగొచ్చాడు. కానీ యేసు క్రీస్తు ఈ లోకానికి దిగొచ్చింది, యేసు క్రీస్తుని తండ్రి ఈ లోకానికి పంపించింది. ద ప్రైమరీ ఇంటెన్షన్ ఆఫ్ గాడ్, ప్యాషన్ ఆఫ్ గాడ్ ఈస్ దిస్. అసలు దేవుడు యేసు క్రీస్తుని ఎందుకు పంపించారు ఈ లోకానికి? యోసేపు రహస్యముగా మరియమ్మ తల్లిని విడిచిపెట్టేద్దరు అనుకున్నాడు. కానీ స్వప్నమందు దేవదూత ఏమన్నారు? పొరపాటున మరియమ్మ తల్లిని విడిచిపెట్టద్దు, పరిశుద్ధాత్ముని వలన గర్భం ధరించింది. యోసేపు ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన తన ప్రజలను పాపములో నుంచి విడిపించడానికి రక్షకునిగా పుడుతున్నాడు. చెప్పండి గట్టిగా, యేసుక్రీస్తు లోకానికి ఎలా వచ్చారు చెప్పాలి. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారు? రక్షకునిగా. ఆవేళ గాబ్రియేలు దేవదూత కూడా గొర్రెల కాపరులతో చెప్పిన మాట, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు. అసలు మీరు స్పందిస్తున్నారా? స్పందించట్లేదా? స్పందించండి. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు. దేవదూత కేవలం మీ కొరకు రక్షకుడు పుట్టాడు అని చెప్పింది. కానీ సుకారు గ్రామస్తులు సాక్షాత్తు రక్షకుడైన యేసు క్రీస్తు మాటలు 2 రోజుల పాటు సుదీర్ఘ వర్తమానాలు విని సుకారు గ్రామస్తులందరూ ముక్త కంఠంతో ఏం చెప్పారో తెలుసా? ఈయన మామూలు రక్షకుడు కాదు, గొర్రెల కాపరులకు మాత్రమే కాదు, ప్రపంచపు నడిబొడ్డు పాలస్తీనాకు మాత్రమే కాదు, యేసు క్రీస్తు లోక రక్షకుడు.
నమ్మిన వాళ్ళందరూ చప్పలు కొడుతూ 7 సార్లు హల్లెలూయా చెప్పండి. ఈయన లోక రక్షకుడు. కొట్టు గట్టిగా, లోక రక్షకుడు. యేసు క్రీస్తు ఓ కులానికి ఓ మతానికి దేవుడు కాదు. జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక, ప్రాంత భేదం లేదు. సర్వలోకానికి చక్రవర్తి, రక్షకుడు. ప్రపంచంలో బోలెడన్ని మత గ్రంథాలు ఉన్నాయట. నాకైతే తెలీదు. నాకు తెలిసిన ఒకే ఒక గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఇది నా వస్తువు. నేను పరవస్తువు జోలికి వెళ్ళను. ఇది నా వస్తువు. ఓకే, నాకు తెలిసిన గ్రంథం ఒకే ఒక గ్రంథం. పెద్దోళ్ళు చెప్తా ఉంటే వింటా ఉంటాను. ఏమని? అన్ని గ్రంథాల్లో వ్రాయబడిన మాట దుష్ట శిక్షణ. అమ్మా పుసా ఏం మాట్లాడుతున్నారా చెప్పండి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కానీ నా ప్రభు చెప్పింది ఏంటో తెలుసా? నేను పాపులను రక్షించుటకి ఈ లోకానికి వచ్చాను. కొట్టు గట్టిగా. ఎవరిని రక్షించడానికి వచ్చారట? ఒక్కొక్కడు ఉంటాడు. ఏమనాలండి? త్రాష్టుడు అనాలండి. ఒక్కొక్కడు ఉంటాడు చెలగొట్టుడు ఎదవంటారు. ఈ క్రైస్తవులు పద్దాక పాపులు అంటూ ఉంటారు. ఎవడ్రా పాప? నిజమే నాయన, నిజమే. పాపిని పాపి అంటే ఎవరు ఊరుకుంటారు? వంకాయలు అమ్ముకుంటూ వెళుతుంది ఒక ఆవిడ మన వంకాయలు, బెండకాయలు, దొండకాయలు అని అమ్ముకుంటూ వెళుతుంది. మీరు ఇంట్లో నుంచి ఆర్చుకొని, తేర్చుకొని, సర్దుకొని బయటకు వచ్చేసరికి ఆవిడ దాటి వెళ్ళిపోయింది. ఏమ్మో వంకాయలు, బెండకాయలు, బీరకాయలు వెళ్ళరా అంటాం. ఆవిడ వస్తుంది గంప కింద పెట్టి, ఏని కళ్ళు దొబ్బేనిక, నేను వంకాయలకు కనబడుతున్నాను, దొండకాయలకు కనబడుతున్నాను అంటదా? అనదు. ఎన్ని కేజీలు కావాలంటది. కొబ్బరి బోండాలు అమ్ముకున్నవాడు అమ్ముకుంటూ కేకేసుకుంటూ మన గుమ్మం దాటేసాడు. బోండాలు వస్తాడు. ఏ బోండం కావాలి? నీళ్ళ బోండం కావాలా? కొబ్బరి బోండం కావాలా? కొత్తపేట బోండం కావాలా అంటాడు. అంతేగా నా పేరు బోండం అనుకున్నావా? ఎట్లా కనబడుతున్నా నీ కంటికి అంటాడా అన్నాడు. ఇవి రెండు ఒక ఎత్తు అయితే, ఓ 2-3 పెళ్ళాలు వాడు ఉన్నాడు. వాడు మన వీధిలో వెళ్ళేటప్పుడు అంకులు 2-3 పెళ్ళాలు అంకులు అన్నాం అనుకోండి, ఊరుకుంటాడా? నీకు ఓపిక ఉంటే నువ్వు కూడా చేసుకోరా, నా ఇష్టం అంటాడు. పచ్చి తాగుబోతోడు ఉన్నాడు. అంకుల్ గుడ్ మార్నింగ్ తాగుబోతులు అంకుల్ అన్నాం అనుకోండి, నేను తాగితే నీకెందుకురా, నా డబ్బు నా ఇష్టం, నా కిడ్నీలు, నా గుండెకాయ తగలబడిపోద్ది, నీకేట్రా అంటాడు. ఇప్పుడు ఒప్పుకోదు మనస్సు. తాగుబోతోని, తిరిగిపోతోని, పాపాత్ముడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పోగొట్టుకున్నారు. యేసు క్రీస్తు ఈ లోకానికి దిగొచ్చింది, పరిశుద్ధమైన నిబంధనతో దిగొచ్చింది, మనుషుల్ని రక్షించడానికి. స్వజనం కోసం వస్తే వాళ్ళు యేసు క్రీస్తును తిరస్కరించారు. వాళ్ళు తిరస్కరించారు గనకనే ఈ రక్షణ భిక్ష మనకు పెట్టబడింది. అందుకే యోహాను సువార్తలు అంటాడు, ఎందరైతే తనను విశ్వసిస్తారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రక్షించబడ్డారా? రక్షణ సేవకులమైన మేము ఇల్లాలు కనబడితే అడుగుతాం, ఏమ్మా మీ ఆయన రక్షించబడ్డా? వాడు పక్క గదిలో నుంచి ఏమంటాడు తెలుసా? ఈ పాస్టర్లకు ఉండే జబ్బే ఇది అంటే, వినబడిందిరా, నేను కూడా వినబడాలని అన్నానంటాడు ఆడు కూడాను. రక్షించబడ్డావా అని అడిగితే ఈ పాస్టర్లకు ఉండే జబ్బే. ఎందుకు అడుగుతాం? నువ్వు రక్షించబడినంత మాత్రాన గవర్నమెంట్ మాకేమైనా 10,000 ఇచ్చుద్దా అండి? పైగా మా మీద మతం మారుస్తున్నారని చెప్పి ఒక ముద్ర వేస్తున్నారు. చేత కాకపోతే సరేను. ఏంటి దరిద్రం నాకు అర్థం కావట్లే. ఇది మతం మార్చడం కాదు సార్, మనస్సు మార్చబడాలి.
మనస్సు మార్పు చెందాలి. అది మేము చెప్తుంది. రక్షణ ఎందుకు రక్షించాడు ప్రభు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనను సేవించాలి, ఆయన ఆరాధించాలి, దుష్టత్వములో నుంచి దుర్మార్గతలోంచి తొలగి పవిత్రముగాను పరిశుద్ధముగాను నీతిగాను నిజాయితీగాను బ్రతుకు నిమిత్తం ఆయన మనకు రక్షణ అనుగ్రహించెను. ఎందుకట చదవండి, లూకాసు సువార్త 1వ అధ్యాయంలోనే చదువుకుంటూ కిందకి వెళదాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం. తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తను చేసిన ప్రమాణము జ్ఞాపకం చేసుకొనుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసింది. పరిశుద్ధ నిబంధన. పరిశుద్ధ నిబంధన ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం రక్షించబడతాము. రక్షించబడిన మనం అందరం ఏమి చేయాలట? జీవిత కాలమంతా ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించాలి, ఆరాధించాలి. సమూయేలు మొదటి గ్రంథం 12:24 వాక్యం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో, ఆయన మీకోసం ఎన్ని గొప్ప కార్యాలు చేశారో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. ఎందుకు మనం ఆయన్ని సేవించాలి? ఆయన మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలు, ఘనకార్యాలు, భీకర కార్యాలు, ఆశ్చర్యకార్యాలు భూమి మీద ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ ఏ జనములో ఏ జాతిలో జరగని కార్యాలు చేస్తున్నారు కదా. అంచేత నిత్యము ఆయనను సేవించాలి. చాలామంది భక్తులు శనివారం సాయంకాలం ప్రారంభిస్తారు సేవించడం, ఆదివారం సాయంకాలం వరకు సేవిస్తారు, ఆదివారం సాయంకాలం బ్రాందీ కొట్టుకెళ్ళి బ్రాందీ సేవిస్తారు. అంటే నామకార్థ క్రైస్తవ కుటుంబాల్లో పుట్టోళ్ళు. ఆదివారం సాయంత్రం సినిమాకి వెళ్ళి సిగ్గులేనోళ్ళు, నీచమైనోళ్ళు, మానవత్వం లేనోళ్ళు. సినిమా అంటే అర్థం అదట. ఓ పాస్టర్ గారు చెప్పారు. ఎవరు చెప్పింది? చెప్పు, ఆయన అంతు తేలుస్తామంటారా? అక్కడున్నాడు ఆయన. తేల్చుకోవాలంటే టపిమని అక్కడికి వెళ్ళండి. శనివారం సాయంకాలం నుంచి ఆదివారం సాయంకాలం వరకు ప్రభువుని సేవిస్తున్నారు. ఆ తర్వాత ఏవేవో సేవలోకి వెళ్ళిపోతున్నారు. నెబుకద్నెజర్ బబులోను రాజు వేకువనే సింహాల గుహ దగ్గరకు వచ్చి, దానియేలు, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచు ఉన్న దేవుడు నిన్ను, దేవుడు మనతో పరిశుద్ధమైన నిబంధనను చేసి సాతాను అనే శత్రువు చేతిలో నుంచి మిమ్మల్ని ద్వేషించి దూషించి మిమ్మల్ని అణగదొక్కాలనుకునే అక్కసుతో ఉన్న ప్రజల మధ్యలో నుంచి మిమ్మల్ని దూరపరిచి సిలువ రక్తపు బంధం చేత, కల్వరిలో కార్చిన రక్తం చేత నీకు రక్షణను కలుగు చేసి నీ పాపాలు కడిగి శుద్ధి చేసి మరెన్నటికీ జ్ఞాపకం రాకుండా పవిత్రపరిచి ఇంత పరిశుద్ధమైన జీవితాన్ని నీకు ఇస్తే, పరిశుద్ధముగా నీతిగా నిజాయితీగా ప్రభువుని సేవించాలి కదా. సేవిస్తున్నావా? పొందుకున్న రక్షణకి సాక్షిగా నీవు కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నావా? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 25-26. ఆ ప్రవక్తలను, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 25-26. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోకము వంశములన్నీ ఆశీర్వదింపబడిన, నీ సంతానమందు
భూలోక వంశములన్నీ భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడతాయని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి ఎవరా సేవకుడు? ఎవరా సేవకుడు? యేసు క్రీస్తు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుంచి మరలించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకే పంపించాడు. తలలు పైకెత్తండి. శృంగారపు దేవాలయం. నేను ఎప్పుడు అంటుంటాను, చర్చి పేరే శృంగారం అంటే ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు ఇంకెంత వయ్యారంగా ఉంటారో. శృంగారపు దేవాలయం ఎదురుగా ఆశీర్వాదానికి ఆపోజిట్లో కూర్చొని అడక్క తింటున్నాడు. ఈ లైన్లో కూర్చుంటే బాగుండేది, ఆపోజిట్ లైన్లోకి వెళ్ళాడు. అందుకే దరిద్రుడు అయిపోయాడు. సేవకులు అన్నారు, యేసు నామములో లేచి నడవమన్నారు. పేతురు యోహానులతో పాటు తన కూడా శృంగారపు దేవాలయంలోనికి వెళ్ళాడు. ఇక పెద్ద ఆశ్చర్యం ఏంటండి, ప్రభు ఆశ్చర్య కార్యాలు చేస్తారు. చచ్చిన వాళ్ళనే లేవనెత్తాడు నా ప్రభు. అలాంటి దేవుడు కుంటోని వచపాదంలో కలిగిన వాడిని లేవనెత్తడం ఆయనకు ఒక లెక్క పక్క. అక్కడున్న వాళ్ళందరూ, ఎందుకంటే ఈ ఉన్మాదం ఎక్కువైపోయింది, ఉన్మాదం ఎక్కువైపోయింది, ఉన్మాదం ఎక్కువైపోయింది. ఎవరైనా ఒక సాక్ష్యం చెప్పారా, దొమ్మిగాడి మీద పడిపోవడమే. ఎక్కడైనా దైవ కార్యం ఒకటి జరిగిందా, దొమ్మిగా వచ్చి పడిపోవడమే. ఉన్మాదం ఎక్కువైందిరా రేయ్, ఉన్మాదం ఎక్కువైందిరా మీకు. ఎటు తీసుకెళ్దామని ప్రపంచాన్ని, ఎటు తీసుకెళ్దామని సమాజాన్ని. అరే ఒక్కడ బాగా ఈ సంఘంలో ఒక సాక్ష్యం చెప్తా ఉంటే దొమ్మిగా వచ్చి పడ్డారు. వాస్తవంగా పేతురికి దుడికెక్కువ, యోహానేమో సాత్వికుడు. కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎంత అద్భుతమో. దీన్నే భిన్నత్వంలో ఏకత్వం అంటారు. అందుకే అద్భుతం జరిగింది అక్కడ. పేతురు సావధానంగా చెప్తున్నారు, సార్ అసలు మన పితరుల దేవుడు మీరందరూ రక్షించబడాలని, మీరందరూ దుష్టత్వంలోంచి విడిపించబడాలని ఒక సేవకుని పుట్టించాడు. ఆ సేవకుని పేరే రక్షణ శృంగం. కానీ మీరేం చేశారు ఆయన్ని? సిలువేసి చంపేశారు. దానికి మేము సాక్షులమే. దైవ జనాంగమా, రక్షణ పొందేవా? ఇంకా దుష్టత్వంలోనే ఉన్నావా? ఇంకా పాపంలోనే ఉన్నావా? ఇంకా పాపంతోనే చెలగాటు మాడుతున్నావా? ఇంకా లోకములో ఉన్నదే శాశ్వతమని జుర్రుకుంటూ ఎగబడుతూ ఉన్నావా? ఇది ఏ రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఇది రక్షణ పొందాలనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నా. ఆల్రెడీ చాలామంది రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ పొందుకున్న రక్షణకి ప్రతిబింబాలుగా లేకపోవడం శోచనీయం. ఉదాహరణ, గారడి సీమోను. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 23వ వాక్యం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 23వ వాక్యం. నీవు ఘోర దుష్టత్వములోను, బాబు సీమోను, నీవు ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకములలో ఉన్నట్లుగా నాకు కనబడుతూ ఉంది. ఇప్పుడైనా ఈ నీ సమయమందైనా నీవు గనక తిరిగి రక్షణ పొందాలనుకుంటే, కరుణా వాత్సల్యము కలిగిన నా తండ్రి, అత్యంత వాత్సల్యము కలిగిన దేవుడు, నీ ఎడల కృపా బాహుల్యాన్ని కనపరిచే దేవుడు, నీ దుర్నీతి బంధకాలలో నుంచి, భయంకరమైన దుష్టత్వంల నుంచి నీకు విడుదల కలుగు చేసి తిరిగి రక్షణ ఆనందాన్ని నీ గుండెల్లో నా ప్రభు స్థాపించును గాక. రెండో మాట ఏమని చెప్పాను మీకు? రెండో నిబంధన ఏమన్నాను? నిత్య నిబంధన. యెషయా గ్రంథం 61వ అధ్యాయం
8, 9. యెషయా గ్రంథం 61, 8, 9. ఏలయనగా కొంచెం సౌండ్ పెట్టచ్చుగా వాడిది. న్యాయము చేటు యెహోవానగు నాకు ఇష్టము. అందరు గమనిస్తున్నారా ఈ వాక్యాన్ని? యెషయా గ్రంథం 61, 8, 9. ఏలయనగా న్యాయము చేటు యెహోవానగు నాకు ఇష్టము. న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకున్నట్టు నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలము వారికి ఇచ్చుచు, సత్యమును బట్టి వారి వారి క్రియాఫలములు వారికి ఇస్తాను. వారితో నిత్య నిబంధన చేయుదును. వారితో నిత్య నిబంధన చేస్తాను. జనములలో వారి సంతతి తెలియబడును. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. తప్పదుగా. ఏంటది? ఏంటది? చెప్పండి, ఏంటది? వారు తప్పదుగా. ఏం తప్పదు? వారు ఒప్పుకోక తప్పదుగా. మిమ్మల్ని గూర్చి, మీ సంతతిని గూర్చి, మీ స్వజనులు, మీ బంధువులు, అన్యజనులు, మీ సమకాలికులు, మీ ఇన్నర్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతారు. మీరు యెహోవా వలన ఆశీర్వదించబడిన జనము సంతతి. ఈ మాట నమ్మిన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకొక్కసారి చెప్పండి. ఇంకొక్కసారి చెప్పండి. మన దేవుడు నీతి న్యాయములు కలిగిన దేవుడు. నేను అడిగిన వెంటనే చటుక్కని చెప్పాలి. మీరు ఈ సంవత్సరం కొత్త పాటకి మనం పెట్టుకున్న శీర్షిక ఏమిటి? అప్ప నిన్ను నమ్ముని జనుల న్యాయాధిపతి నీవై. ఎవరైనా నీతి న్యాయములు కలిగిన దేవుడు. నాకు బాగా నచ్చిన మాటలు. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకోవడం నాకది అసహ్యం. సత్యమును బట్టి వారి వారి క్రియలకు తగ్గట్లుగా వాళ్ళకి ఫలాన్ని ఇస్తాను. మనం ఎవరమంటే క్రైస్తవులమి, క్రీస్తుని ఎరిగిన ప్రజలమి, క్రీస్తుని ధరించుకున్న ప్రజలమి, క్రీస్తుని కలిగి ఉన్న ప్రజలమి, క్రీస్తుని ప్రతిబింబించే క్రైస్తవులమి. మిమ్మల్ని ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా అడుగుతున్నాను. నీవు క్రీస్తుని ప్రతిబింబించే క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా జీవిస్తున్నావా? గొప్ప దైవజనుడు అంటాడు, ఈ మస్ట్ రిఫ్లెక్ట్ హిస్ నేచర్. క్రీస్తు యొక్క గుణ లక్షణాలు, స్వభావ లక్షణాలు మనం ప్రతిబింబించాలట. బ్యాడ్జీలు పెట్టుకోవాల్సిన అక్కర్లేదు, సంచులు తగిలించుకోవాల్సిన అక్కర్లేదు అని ఎవరు యేసన్న గారు. ఒకసారి యలమర్రు అనే చోట, కృష్ణా జిల్లా యలమర్రు అనే చోట హోల్ నైట్ ముగించుకొని కాలినడకన ఇంకొక గ్రామానికి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కుదామని చెట్టు కింద నుంచొని ఉన్నారు. ఒక 10-15 మంది ఉన్నారు అక్కడ. ఆయా గ్రామాల మీదుగా వస్తూ ఉన్న బస్సు వచ్చింది. ఎక్కుదాం అనుకునేసరికి ఆ 10-15 మంది తోసేస్తున్నారు. పాపం ఆయన ఎక్కలేక ఆగిపోతున్నాడు. ఇంకొక బస్సు వచ్చింది, ఇంకొక 10 మంది ఎక్కేశారు. ఇంకొక బస్సు వచ్చింది, ఎక్కలేకపోయారు. 3 బస్సులు దాటిపోయాయి. బడ్డీ కొట్లో ఉన్న వ్యక్తి తిన్నగొచ్చి అడుగుతున్నాడంట, క్రిస్టియనా నువ్వు? యేసన్న గారు ఒక్కసారిగా ఆశ్చర్యపడిపోయి ఇట్లా అనుకుంటున్నాడంట. ఏంటి ఇట్లా అనుకుంటున్నారు? ఇక్కడ ఏమైనా బ్యాడ్జీ ఉందా నేను క్రిస్టియన్ అని? అట్లాగని ఆయన అప్పుడు తెల్ల బట్టలు కూడా కదా, కలర్ బట్టల మీదే ఉండేవారు. అలాగని చేతిలో బైబులు లేదు, మామూలు చిన్న సూట్ కేసు, VIP సూట్ కేసు ఒకటి వేసుకు తిరిగేవారు.
వెంటనే యేసన్న గారు అడిగారు, ఎట్లా గుర్తుపట్టారండి? 3 బస్సులు వచ్చాయి, అందరిని తోసేస్తున్నారు, నెట్టేస్తున్నారు. నువ్వేమో వాళ్ళతో పోట్లాడలేక, వాళ్ళతో పేచీ పెట్టుకోకుండా వాళ్ళు తోస్తా ఉంటే వెనకబడి వస్తున్నావు. క్రైస్తవుడు అనేవాడు జగడమాడ్డు, కొట్లాడ్డు, పేచీలు పెట్టుకోడు, సాత్వికంగా ఉంటాడు, పెద్దగా పట్టించుకోకుండా తన మానాలు తను వెళ్ళిపోతున్నాడు. అందుకే నేను చూసిన వెంటనే క్రైస్తవుడు అని అనిపించింది నాకు. చిన్న సాక్ష్యం, ప్రజలు మనల్ని చూసిన వెంటనే గుర్తుపట్టాలి, వీళ్ళు క్రైస్తవులు. వాక్యం అంటుంది, క్రైస్తవుడైనందుకు నీవు సిగ్గుపడద్దు. ఇవాళ దేశంలో ప్రతి చోట క్రైస్తవుడికి సిగ్గు, అవమానాలే కలుగుతూ ఉన్నాయి. నిన్న ఆదివారం చిత్తూరు నుంచి ఒక తల్లి, ఒక కుమార్తె వచ్చారు. ఇంజనీరింగ్ 3rd year చదువుతున్న బిడ్డ. అరగంట సేపు కంటికి మంటికి ధారగా ఏడుస్తూ చెప్తా ఉన్నారు. 38 మంది స్టూడెంట్స్లో నేనొక్కదాన్నే క్రైస్తవురాల్ని, నేను బాగా చదువుతున్నాను. ఈవెన్ మా మాస్టర్ ఆల్సో, నువ్వు క్రైస్తవురాలు గనక తొక్కేస్తా, నీకు మార్కులు వేయునుగాక అంటున్నాడంట. నేను ఒకటే అనుకోండి, వీడికి దివసం పెట్ట రే మనిషివారు అంటారు, నీ చదువు, నీ సంస్కారం నేర్పించలేదంటారు నీకు. నువ్వు చదువుకున్న చదువేమిటి, నీకు సంస్కారం లేదా? నీతి జాతి లేని మాటలు మాట్లాడుతున్నావు. క్రైస్తవ్యాన్ని చూసి తొక్కేస్తావు నువ్వు. నా తండ్రి నీతి న్యాయంలో కలిగిన దేవుడు, తొక్కేస్తాడు, జాగ్రత్త. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అగ్రరాజ్యం ఐగుప్తు ఆ రోజుల్లో వాడి సైన్యాన్ని పాతేశాడు ఎర్ర సముద్రంలో. రోషము కలిగిన దేవుడు నా దేవుడు హుంకరించి లేవనంత కాలమే మీ ఆటలు సాగుతాయి. ఒక్కసారి లేచాడో ఎత్తడెత్తడైపోతారు, జాగ్రత్త. యేసు నామములో. సిగ్గు శరం లేని వాళ్ళు అంటారు, గట్టి కొట్టే దుంపదగా. హల్లెలూయా. గొప్ప దేవుడు మన దేవుడు, నిత్య నిబంధన చేసిన దేవుడు, నీతి న్యాయములు కలిగిన దేవుడు. వారి అన్యాయంగా మాట్లాడుతావేంట్రా? అన్యాయం చేస్తానంటావేంట్రా? ప్రభువుని నమ్ముకున్న బిడ్డ అయితే మార్కులు ఇవ్వా? ప్రభువుని నమ్ముకున్న బిడ్డలైతే జీతం ఇవ్వా? క్రైస్తవుడైతే తొక్కేస్తావా? క్రైస్తవులైతే ఎక్కిరానివరా? ఇదేం చాదస్తమయ్యా? మంచోడు ఫరో, యోసేపు రోజుల్లో ఉన్న ఫరో ఉన్నాడే మంచోడు. వాడు ఏ జాతో ఏ కులమో నాకు అనవసరం. ఇందాకే జైల్లోంచి రిలీజ్ అయ్యాడు. ఎక్కడి నుంచి? సెంట్రల్ జైల్లోంచి ఇందాకే వచ్చాడు. ఏకంగా నా తర్వాత నువ్వే రాజు అన్నాడు. నా రథం నీదే అన్నాడు, నా ఉంగరం నీదే అన్నాడు. కానీ నా భార్య మాత్రం నాదే. అందుకే గమని వెంటనే ఒక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాడు. మొత్తం ఎంత సంస్కారవంతుడండి. ఈ కులం ముఖ్యమా, జాతి ముఖ్యమా? అరే ఢిల్లీ మొదలుకొని గల్లీ వరకు ఇదే చాదస్తం. మీ క్రియలకి ఫలాన్ని అనుభవిస్తారు, జాగ్రత్త. మీరు కూడా రోషంగా చదవండి. ఒక దైవ సేవకునిగా చెప్తున్నాను నేను. హోసన్నా మినిస్ట్రీస్ నుంచి 100 మందికి పైగా సుప్రీంకోర్టు జడ్జిలుగా చదవండి, హైకోర్టు జడ్జిలుగా మారండి. ఇగో మా లాయర్ ఇక్కడే ఉన్నాడు. ఏరి శర్మ గారు ఏరి. నాకు ఒక గొప్ప వ్యక్తి, ప్రొఫైల్ ఉన్న వ్యక్తి చెప్పిన మాట, ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కూడా కోర్టు బోన్లో నిలబెట్టగలిగింది జడ్జి మాత్రమే, సుప్రీంకోర్టు జడ్జి మాత్రమే. అందుకని ఒకటే చెప్తున్నాను, క్రైస్తవ పిల్లలందరూ జడ్జిలుగా మారండి. యేసు నామములో నీతి నిజాయితీగా పరిపాలించాలి దేశాన్ని. ఆ దిశగా క్రైస్తవులు ఎంకరేజ్ చేసేటట్లుగా రాష్ట్రమే కానీ ప్రభుత్వమే కానీ అవి చూడకూడదబ్బా. మనందరిమి భారతీయులమి, మనందరి గుండెల్లో భారతీయ రక్తం పారుతూ ఉంది. మేరా భారత్ మహాన్. స్తోత్రం చెప్పు గట్టిగా. అదొక్క నినాదంతోనే, జెండాతోనే, ఎజెండాతోనే ముందుకెళ్ళాలి. కానీ మరి ఇదేంటి పిల్లవారాలు కాకపోతే
సన్నాసేవరాలు కాకపోతే మన దేవుడు గొప్ప దేవుడు, నీతి న్యాయములు కలిగిన దేవుడు. వారి వారి క్రియల చొప్పున వారికి ఫలాన్ని, కింద వాక్యం చదువుతాం 9వ వాక్యం. జనములలో వారి సంతతి తెలియబడును, జనములలో వారి సంతతి జనములలో వారి సంతతి తెలియబడును, జనములలో వారి సంతతి తెలియపరచబడుతుంది. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నందును. నేను ఒక సేవకునిగా, దైవాత్మ కలిగిన సేవకునిగా గత సంవత్సరంలో 4 నెలలుగా బాగా ప్రార్థన చేస్తూ వచ్చాను. డిసెంబర్ నెల ఆఖరి నుంచి ఇవాల్టి వరకు నేను చెప్తూ వస్తున్నాను. ఏమన్నా తెలుసా, ఈ 2026 నుంచి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టబోయే సంతతి దైవ భయము కలిగిన సంతతిగా మార్పు నొందుదురుగాక, వాగ్దాన సంతతిగా వర్ధిల్లుదురుగాక. నా దేవుని వాక్యం చెప్తున్నారు, వారి సంతతి జనముల మధ్యలో తెలియపరచబడుతుంది. వాళ్ళను చూసిన ప్రతి ఒక్కరు హే మ్యాన్, నీవు యెహోవా వలన ఆశీర్వదింపబడిన. హాయ్ సిస్టర్, అదే ఇద్దరు గురించే చెప్తా. లాబాన్ లేడు, ఉన్నాడా లేడా? ఇందులో ఉన్నాడా? ఉన్నాడు. ఆదికాండం 24లో చూద్దామా? ఆదికాండం 24. ఎలీయాజును చూసిన వెంటనే ఏమన్నాడు? ఆదికాండం 24వ అధ్యాయం 50వ వాక్యం. లాబాను బెతూయేలును, ఇది యెహోవా వలన సారీ ఎక్కడ? 31. ఆదికాండం 24:31. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, ఎలీయాజరును చూసి యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము. ఎవరు ఈ ఎలీయాజరు? ఏమన్నా అబ్రహాము కొడుక, మనవడా, ముని మనవడా? కేవలం ఫెయిత్ హోమ్లో పెంచబడిన వాడు, కేవలం విశ్వాస గృహంలో ఒక పరిచారకుడు, ఒక దాసుడు. ఆ దాసును చూసి ఎలీయాజరు అంటున్నాడు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా. ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే, అబ్రహాము యొక్క కుటుంబ కథా చిత్రం విని, ఆ పూర్వపురాలన్నీ విని చటుక్కుమని లాబాన్ అంటాడు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి. ఈ 49వ గుడారాల పండగలు ముగించుకొని మీరు వెళ్ళాక మీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని గురించి చెప్పాలి. వీళ్ళు దేవుని వలన ఆశీర్వదించబడిన దైవ జనాంగం. ఏ ఒక్కడు మిమ్మల్ని శపించడానికి, దూషించడానికి గడ్డలాడిపోవాలి. బిలాము లాంటి వాళ్ళు ఉంటారు. లంచాలు తీసుకొని మంచాలు వేసి కంచాలు గడుక్కునే కొంతమంది కంచర గాడిదలు ఉంటారు. దేవుని ప్రజల్ని దూషించాలని, ద్వేషించాలని, తొక్కేయాలనుకుంటారు. అట్లాంటి వాళ్ళతో దేవుడు చెప్తారు, వీళ్ళు ఆశీర్వాదానికి వారసులుగా ఉండేందుకు పిలువబడిన వాళ్ళు. రెండో మాట ఇందులో బోయజ్ అంటాడు, కుమారి, అమ్మా కుమారి, ఎంతమంది కుమారులు ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా అని ఒకసారి. ఆల్ కుమారీసేనా? అదేలే, సంధ్యాకుమారి, ఆ కుమారి, ఈ కుమారి, ఓ కుమారి, ఉమా కుమారి, ఏదో కుమారి ఉంటారుగా. బోయజ్ అంటాడు, కుమారి, యెహోవా వలన నీవు దీవెన నొందిన దానవు. ఎట్లా తెలిసింది? క్యారెక్టర్. ఎలియాజరేమో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి వెంటనే లాబాను గుర్తుపట్టాడు, ఇతను ఆశీర్వదించబడ్డాడని. రూతును చూసిన వెంటనే తన క్యారెక్టర్ గురించి ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడుకోవడం విని బోయజ్ అంటాడు, కొద్దివారినే కానీ గొప్పవారిని కానీ వెంబడించుటకు నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నావంట. మునుపటి ప్రవర్తన కంటే వెనకటి ప్రవర్తన మరి ఎక్కువైనది కనుక నీవు చెప్పినదంతా నీకు ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటాను నీ క్యారెక్టర్ గురించి, స్వభావాన్ని గురించి. ఇక మీదట నిన్ను గురించి మీ ప్రాంతాల వాళ్ళు చెప్పుకోవాలి. మీరు యెహోవా వలన ఆశీర్వదించబడిన ప్రజలు, మీ దేవుడు మీతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆమేన్.
నిత్య నిబంధనను గురించి ఇంకొక 2 మాటలు పొడిగిస్తాను. ఇర్మియా గ్రంథం 32 ఇర్మియా గ్రంథం 32 39 నుంచి 41 వరకు. మరియు వారికిని ఇర్మియా గ్రంథం 32 39 నుంచి 41 వరకు. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును ఏ హృదయం అట ఇందులో రావట్లే, ఇందులో పెట్టమని చెప్తున్నాను ఇందాక నుంచి, రీసౌండ్ వస్తుంది. ఇర్మియా గ్రంథం 32 39 నుంచి 41 వరకు చదువుతారు. మరియు వారికిని వారి కుమారులకును వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వాళ్ళందరికీ ఏక హృదయమును ఏక మార్గమును దయచేస్తాను. నేను వారికి మేలు చేయుటకు మానకుండునట్లు. అదే చెప్తున్నాను, మన దేవుడు మనతో చేసిన నిబంధనని మానరు, మీరడు. నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. చాలు. దైవ జనాంగమా, నిన్న వర్తమానం ప్రారంభించి వర్తమానంలోకి వెళ్లకుండా మోహన్ లాజరస్ గారు ప్రార్థన చేయించారు. ప్రార్థన చేయించారా లేదా? స్పందించండి. ప్రార్థన చేయించారా లేదా? ఎవరి కోసం చేయించారు? ఎవరి కోసం? హోసన్నా మినిస్ట్రీస్ నాయకుల కోసం. దేని కొరకు ప్రార్థన చేయించారు? ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఏక హృదయం, ఏక మార్గం. నిన్న మీతో కూడా చెప్పారు ప్రతిరోజు ఒక్క 5 నిమిషాలు ఈ నాయకులు, ఆత్మీయ నాయకులు పేర్లు చెప్పి ప్రార్థన చేయండి. వారందరూ ఏక మనస్కులై ఏక మార్గముతో ఏక తాత్పర్యముతో వ్యవహరించిన రోజునే ఈ పరిచర్యలు ప్రభు రాకడ పర్యంతం వరకు మహిమ నుండి అధిక మహిమ కలిగిన మార్గాల్లో పరిశుద్ధాత్ముడు నడిపించునుగాక. చెప్దామా గట్టిగా? ఇది సేవకులకి, విశ్వాసులని మీ గురించి మాట్లాడుతున్నాను. కుటుంబంలో ఒక 4 కుటుంబ సభ్యులు ఉన్నారంటే 4 మార్గాలను ఎత్తుక్కుంటే ఎలాగా? ఓ ఇంట్లో 6 ఉన్నారంటే 6 ఆలోచనలు 6 రకాలుగా ఉంటే ఎట్లా? కుటుంబం అంటే ఒక మాట మీద ఉండరా? కూర్చొని మాట్లాడుకోరా? ఐక్యత ఉండదా? దేవుడు మీకు మేలు చేయాలంటే, నిత్య నిబంధన చేసిన దేవుడు మీకు మేలు చేయాలంటే మీరు దేవునికి భయపడే వాళ్ళై ఉండాలి. నేను దేవునికి భయపడుతున్నాను పాస్టర్ గారు అనేవాళ్ళు ఒకసారి హల్లెలూయా అనండి. మంచి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మేలు చేసే దేవుడు ఆయన, మేలు చేయక మానని దేవుడు. ఎందుకు చేయట్లా? ఒకసారి సభలు సమావేశాలన్నీ మానుకొని సంఘస్థులందరి కోసం ఒక్కొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దామని ఒక 1 నెల రోజుల పాటు సభలు సమావేశాలన్నీ మానుకొని ప్రార్థన చేస్తున్నా. 1 నెల రోజులు. అదిగో ఆ కుటుంబం అందరి కోసం ప్రార్థన చేస్తూ ఆ కుటుంబం కోసం కొంచెం ఎక్కువ, ఈ కుటుంబం కోసం కొంచెం ఎక్కువ, ఆ కుటుంబం కోసం కొంచెం ఎక్కువ ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే ఈ 3 కుటుంబాల్లో దేవుని కార్యాలు జరగట్లే. నా బాధ ఏమిటంటే అందరికంటే దేవుని పరిచర్యకి సేవకులకి లోబడి సహకరించే కుటుంబాలు ఈ 3. ఆ 3 కుటుంబాలు ఏదైనా అద్భుతాలు జరిగితే ఇంకా సహాయం చేస్తారు. ఒక్కసారి 100 ఎకరాలు కొనేద్దామని నా బాధ. మీరేం మాట్లాడరు చూడు, మీరేమి స్పందించరు ఈ టైంలో. బాబా వాట్ ఏ పర్ఫార్మెన్స్ యూ హ్యావ్.
ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నారు, వ్యర్థముగా మాట్లాడిన ప్రతి మాటకి లెక్క అప్పగించాలి అన్నాడు. నేను ప్రార్థన మానేసి ఒక గంట సేపు మౌనంగా కూర్చున్నాను ఈ బలిపీఠం దగ్గర. కాసేపు అయ్యాక ప్రభు అడిగారు, ఇంక ప్రార్థన చేసేది ఏమన్నా ఉందా, నేను వెళ్ళనా అన్నారు. మీరు వెళ్తానంటే వెళ్ళండి, మళ్ళీ నువ్వు రోజంతా ప్రార్థన చేస్తానన్నావుగా, ఏం చేస్తామండి, చేయడం ప్రారంభిస్తే వ్యర్థంగా మాట్లాడిన ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాలంటున్నారు. ఇంకేం చేస్తాను, ఇక వెళ్తానంటే వెళ్ళు, నేను మౌనం కూర్చుంటాను ఇక్కడ. ప్రభు వెనుతట్టు అడుగుతున్నారు, బాధపడ్డావా? మరి పడరా మరి. మరలా ప్రభు ఎంత సుకుమారంగా అడుగుతాడు, బాధపడ్డావా? మరి బాధపడమండి, నేను వ్యర్థంగా ఏం మాట్లాడాను, కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే కుటుంబాల్లో కార్యాలు చేయమని ప్రభు అన్నారు. ఆ 3 కుటుంబాలు నీకు భయపడుతున్నాయి, నాకు భయపడట్లే. నాకు భయపడే వాళ్ళకి కదా నేను కార్యాలు చేసేది. మరి వ్యర్థంగా మాట్లాడిన ప్రతి మాట అంటే ఏంటి ప్రభు అంటే, పిచ్చాడా, ఎవడైనా లోకస్తుడు పనికిమాలినోడు వ్యర్థమైన మాటలు మాట్లాడితేనే నేను చక్కగా లెక్క రాసుకొని వ్యర్థమైన ప్రతి మాటకి లెక్క అడుగుతానైతే, నువ్వు నా సేవకుడు అయి ఉండి నీ 18వ ఏట తల్లిదండ్రులు వదిలిపెట్టి అన్నీ వదిలిపెట్టి 36 సంవత్సరాలుగా నా ఇంట్లో రాత్రి మగళ్ళు సేవ తప్ప మరొక వ్యాపకం లేకుండా సేవ చేస్తుంటే నీ ప్రార్థన నేను వినరా? నువ్వు విన్నా ఏంటిరా? అట్లాగైతే సారీ బాబా మన్నించుకో, మనలో మనకు సారీలు ఏంటిలే పో. స్తోత్రం చెప్పు గట్టిగా. నిర్గమ 1:20-21 ఏముంది, చదవద్దులే. నిర్గమ 1:20-21 ఏముంది, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. చెప్పండి అందరు గట్టిగా, దేవుడు ఆ మంత్రసానులకు, స్పందించాలి అందరూ. దేవుడు ఆ మంత్రసానులకు, మనం ఈ ఆల్ లేడీస్ అందరు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు ఎట్లా చేస్తావా మనిషికి, ఎట్లా చేస్తావా వాళ్ళ మనుషులకి, ఆ ఐగుప్తీలకి. నేను అదే బాధపడ్డా. నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, ఐగుప్తు స్త్రీలకు ఆత్మాభిషేకం ఉందా? మీకులాగా ఆత్మ వస్తే అరెకరం దున్నేరుగా. ఐగుప్తు స్త్రీలు బైబిల్ చదువుతారా? ఐగుప్తు స్త్రీలు స్త్రీల కొట్టడానికి వెళ్తారా? ఐగుప్తు స్త్రీలు ఆదివారం ఆరాధనకి వెళ్తారా? అరే ఐగుప్తు స్త్రీలకి ఎట్లా మేలు చేస్తావా? ఆ తర్వాత మాట, ఐగుప్తు మంత్రస్థానులు దేవునికి భయపడ్డారట. చప్పట్లు కొట్టు గట్టిగా. నా దేవునికి భయపడే మీకు నా దేవుడు ఏ మేలు చేయక మానడు, నిబంధనని మేరడు. మేలు కావాలా? ఈ గుడారాల పండక్కి అందరూ ఆరోగ్యవంతులే వచ్చారా? కొంతమంది ఉంటారు, వీళ్ళ ఆలోచన తగలబెట్ట. కడసారిగా గుడారాల పండుగ తీసుకెళ్తే, ఆ గుడారాల పండుగలో కనుమూస్తే ఇక్కడి నుంచి ఇటే వెళ్ళిపోతాడు మోక్షానికి. ఎక్కడికి వెళ్తాడంట? మీ దుంపదగా అట్లా ఇంట్లో కూర్చోబెట్టాడు. ఇక్కడ 40 డిగ్రీలు కింద పైన తగిలబడి కాలిపోతుంది. అట్లా రోగిష్టోళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి రావాలి కదా, అయినా మీరు తీసుకొచ్చారు ఎందుకు? ఈ గుడారాల పండగకు వస్తే ప్రభు మేలు చేస్తాడేమో. ఎస్, సంఘ పెద్దలందరూ వచ్చారు, యోధా సంఘ పెద్దలందరూ వచ్చారు. బోధకుడా మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి. ఆ శతాధిపతి లేడు, ఆ శతాధిపతి మీ ద్వారా మేలు పొందడానికి అతను యోగ్యుడు, అర్హుడు. మ్యాటర్ ఏంటో చెప్పండి బాబు, మేలు చేస్తా, మ్యాటర్ ఏంటో చెప్పండి. వాళ్ళ ఇంట్లో పనివాడు పక్షవాతంతో బాధపడుతున్నాడు, మీ ద్వారా మేలు పొందడానికి అతను ఖచ్చితంగా ఇంకొక అరగంటలో ముగిస్తా. ఎంతసేపట్లో? టైం చూడమాకండి.
ముగింపులో సేవకులు అందరమే నిలవబడి ప్రార్థన చేయబోతున్నాం. సేవకురాళ్ళందరూ మీకోసం ధ్వజమెత్తబోతున్నారు. యేసు నామములో నా తండ్రి వస్త్రపు చెంగును మీ మీద వేయబోతున్నాడు. ఈ రాత్రి ఆకాశము కింద మీరు ఎక్కడున్నా సరే నా తండ్రి తన వాక్కు పంపి మిమ్మల్ని బాగు చేయునగాక. మేలు కలగాలని ఏదైనా మేలు కలక్కపోద్దా అని గుడాల పండుకొచ్చారా? ఖచ్చితంగా నా ప్రభు విస్తారమైన మేలులతో మిమ్మల్ని నింపునుగాక. నా ప్రభు గాయపడిన హస్తం మిమ్మల్ని ముట్టునుగాక. ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. పుట్టుకతోనే జబ్బుతో పుట్టారా? యేసు నామములో నా ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు. నా ప్రభు గాయపడిన హస్తం మిమ్మల్ని ముట్టబోతా ఉంది. రాత్రి మేలు చేసే దేవుడు నా తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలనుకుంటాను. మూడో మాట, సమాధాన నిబంధన. సమాధాన నిబంధన. సంఖ్యాకాండం 25. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10, 11, 12, 13 కూడా 10, 11, 12, 13. కానీ 12, 13 చదువుకుందాం. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము. 12, 13 చదువు. 11 నుంచి వచ్చేసింది. లేకపోతే వారి మధ్యను నేను ఓర్వలేని దానిని దేవుడు చెప్తున్నారు. ఇశ్రాయేలీల మధ్యలో నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన. ఎవరతను? ఫీనెహాస్. ఎవరతను? ఫీనెహాస్. ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్లించెను. ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మరలించెను గనక నేను ఓర్వలేక ఉండి ఇశ్రాయేలును నశింప చేయలేదు. గొప్ప దేవుడు కదా, జాలి కలిగిన దేవుడు కదా. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము. అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును. ఎందుకంటే అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల సంఘము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసింది. చాలా ప్రాముఖ్యమైంది. సేవకులకి హెచ్చరికతో కూడుకున్న మాటలు. 10వ వాక్యాన్ని నేను ఎందుకు చదివించలేదు అంటే, చదివిస్తేనే బాగుంటుంది అనుకుంటాను. చదువుదాం. అప్పుడు యెహోవా మోషేకును ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు. అంటే ఒక 3 తరాలు కనబడుతున్నాయి మనకు అక్కడ. 3 తరాలు కనబడుతున్నాయి. అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాస్. తలల పైకి ఎత్తాడు. మొదట సేవకుల కోసం మాట్లాడాక మీ ఆశీర్వాదాల కోసం మాట్లాడతాను. ప్రపంచంలో అనేక సేవలు ఉన్నాయి. 2, 3, 4, 5 తరాల సేవలు ఉన్నాయి. 4, 5 తరాల సేవలు అంటే మనకు బాగా తెలిసి, నాకు తెలిసి అమెరికాలో ఒక సేవ ఉంది. 5వ తరం ఇప్పుడు సేవ చేస్తున్నారు. అలాగే మన దేశంలో కూడా 3వ తరం, 4వ తరం, 2వ తరం అంటే సేవ జరుగుతూ ఉంది. ఇప్పుడు హోసన్నా మినిస్ట్రీస్కి ఇది ఏ తరం? 2G. ఏంటది? ఇప్పుడు మీరు వాడుతున్న సెల్ ఫోన్లన్నీ ఏమా జపాన్లో వాడుతున్నది 6G అంట. మరి ఆ తర్వాత ఎటు పోద్దో తెలియలే వ్యాపారం. ఇప్పుడు హోసన్నా మినిస్ట్రీస్లో 2nd జనరేషన్ వెళుతూ ఉంది. కాలక్రమేణా 3rd జనరేషన్, 4th వస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు, సేవకులు, సంఘాలు గొప్ప గొప్ప పరిచర్యలు మహామహిమకరంగా ప్రారంభించి ఉన్నతమైన ఆశయాలతో
ఆశలతో ప్రారంభించి ఆత్మల భారమే పరమావధిగా ప్రారంభించి ఆ తర్వాత తరాలు ఏ విధంగా మార్చబడిపోయి ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళే కానీ, వాళ్ళ కుటుంబాలే కానీ, వాళ్ళ సంఘాలే కానీ, వాళ్ళ పరిచర్యలే కానీ మహిమతో ప్రారంభించి కాలక్రమేణా లోకంలో పడిపోయి పతనమైపోయిన పరిస్థితులు. కారణం ఏంటంటే ప్రారంభించిన నాయకులు ఉన్నారే, వాళ్ళు దేవుని మనస్సు, నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, దేవుని మనస్సు ఎలాంటిదో ఫీనెహాసు మనస్సు కూడా అలాంటిదే. అపోస్తుడైన పౌలు సంఘానికి చెప్తున్నాడు, ఫిలిప్పి సంఘానికి చెప్తున్నాడు, ఫిలిప్పి పట్టణంలో ఉన్న సంఘానికి, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా. పౌలు తిమోతికి చెప్పారంటే ఓ లెజెండ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, జూనియర్ యంగ్ మినిస్టర్కి చెప్పాడు అనుకోవచ్చు. కానీ ఫిలిప్పి పట్టణంలో ఉన్న సంఘస్థులకు చెప్తున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఇంత బోధలు బోధిస్తూ ఉన్న మేమైనా సరే, ఇన్ని బోధలు వింటున్న మీరైనా సరే, మెట్టుకి మనం అందరము క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగిన వాళ్ళమై, పరిశుద్ధమైన మనస్సు కలిగిన వాళ్ళమై, పవిత్రమైన మనస్సు కలిగిన వాళ్ళమై, మనమే కాదు మన సంఘమేనైనా మన మినిస్ట్రీ పరిశుద్ధతయే పరమావధిగా ముందుకు సాగాలి. ఇందాక దైవజనుడు చెప్పాడు, మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధతలో మహనీయుడు. అనేక పరిచర్యలు లోకములో కలిసిపోవడానికి అనేక మంది మహామహిమకరంగా వాడబడిన సేవకులు చరిత్రలో కలిసిపోవడానికి కారణం, చరిత్రహీనులుగా మారిపోవడానికి కారణం దేవుని మనస్సు లేక. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, నేను ఓర్వలేనిది అతను కూడా ఓర్వలేదు. ఇశ్రాయేలీయులలో నేను సహించలేనిది వాడు కూడా సహించలేదు. నేనైనా నా తోటి సేవకులు సంఘాలకి మాట్లాడుకుందాం, మనమందరము ఏ కోశాన కూడా అపవిత్రమైన సేవకుల్ని, అపవిత్రత కలిగిన విశ్వాసుల్ని అలాంటి వాళ్ళు ఉండనిస్తే పులిసిన పిండి కొంచెమైన ముద్దంతటిని చెడిపేస్తుంది. అట్లాంటి సేవకుల్ని క్షణాల్లో తీసివేయకపోతే, అపవిత్రత అనేది క్యాన్సర్ కణాల కంటే, క్యాన్సర్ గడ్డ కంటే డేంజర్. ఈ అపవిత్రమైన మనస్సు కలిగిన సేవకులు, అపవిత్రమైన మనస్సు కలిగిన విశ్వాసులు సేవలో కానీ సంఘంలో కానీ ఉంటే భ్రష్టు పట్టిపోద్ది సేవా సంఘం మినిస్ట్రీ. అది ఏ సంస్థ అయినా సరే, మందైనా సరే. దేవుడు ఓర్వలేని దాన్ని నేను కూడా ఓర్వలేను, మీరు కూడా ఓర్వకూడదు. ఎందుకు ఓర్చుకుంటున్నావు? ఎందుకు మీరు ఓర్చుకుంటున్నారు తప్పుడు పనుల్ని, లేకపోతే తప్పుడు వ్యవహారాల్ని? దేవుడు అంటారు, నా నిమిత్తం, ఇశ్రాయేలీయులందరి నిమిత్తం వీడు ప్రాయశ్చిత్తం చేశాడు గనక, కరాఖండిగా ఖండించాడు గనక, తరతరాలు యాజక ధర్మాన్ని చేసేటట్లుగా భాగ్యాన్ని నీకు అనుగ్రహిస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ సేవకుడైతే ఇట్లా నిలబడతాడో ఆ సేవకుడి పరిచర్యలు ప్రభు రాకడ వరకు నిలిచి ఉంటుంది. ఏమాత్రం అపవిత్రమైన సేవకుని కానీ, సేవకురాలను కానీ, విశ్వాస కానీ సహించకుండా, దేవుడు సహించినట్లుగా ఇతను కూడా సహించకుండా ఒక్కసారిగా గుడారంలోకి ఈట వేస్తే దెబ్బకి భూమిలోకి దిగిపోయింది. అపవిత్రతని, ప్రాచీన స్వభావాన్ని, దాని క్రియలతో కూడా పాతి పెట్టాలి యేసు నామములో. స్తోత్రం చెప్పు గట్టిగా. సమాధాన నిబంధనలో మీకు అవసరమైన దైవాశీర్వాదాలు చెప్తాను, పొందుకోండి. యెహెజ్కేలు గ్రంథం 34, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 25వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 34:25. మరియు అవి అరణ్యంలో నిర్భయముగా నివసించున్నట్లును, మీరు అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లు, అడవిలో నిర్భయముగా పండుకున్నట్లును, అడవిలో నిర్భయముగా పడుకునేటట్లు నేను వారితో సమానార్థన నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశములోకి రాకుండా చేస్తాను.
సమాధానార్థ నిబంధనలో ఆశీర్వాదకరమైన అనుభవాలు ఏంటంటే, అరణ్యమైన అడివైన, భేకర ధ్వని కలిగి పాడైపోయిన ఎడారైన అరణ్యమైన నిర్భయముగా మీరు జీవించేటట్లుగా, ఏ దుష్ట మృగాలు మిమ్మల్ని భయపెట్టకుండా, బెదిరించకుండా, సవాలు విసరకుండా, ఏ ఒక్క హాని మీకు కలగకుండా మీతో సమాధాన నిబంధన చేస్తున్నాను. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ 49వ గుడారాల పండుగల 2వ రాత్రి నా ప్రభు బాహువు చాపి మీ అందరితో సమాధాన నిబంధన చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఎవరు భయపెడుతున్నారు? మిమ్మల్ని ఎవరు భయపెడుతున్నారు? ఏ పరిస్థితులు మిమ్మల్ని భయపెడుతున్నాయి? ఎందుకు భయపడుతున్నారు? నిద్దట్లో ఉలిక్కిపడి లేస్తున్నారు. భవిష్యత్తును గురించి భయపడుతున్నారా? ఉద్యోగ స్థిరత లేక భయపడుతున్నారా? లేకపోతే పదవి కలిగిన వాళ్ళు మిమ్మల్ని భయపెడుతున్నారా? ఎందుకు భయం? ఒక్కసారి ఆలోచించండి దైవ జనాంగమా. ఏ భయాలు మీ గుండెల్లో పెట్టుకొని ఈ గుడారాల పండుగలకు వచ్చారో, ఏ భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి, ఏ భయాలు మిమ్మల్ని తరుముతూ ఉన్నాయి, ఏ భయాలు మీ గుండెల్లో గుబులు పట్టిస్తున్నాయి? ఎందుకు మీరు కలత చెంది దిగులు పడిపోయి కృంగిపోయి చచ్చిపోతే బాగుండు, అసలు ఈ బ్రతుకు అనవసరం, ఈ భయం చేత ఆయు క్షీణమైపోతుంది అనుకున్నారా? దేవుడు మనకు పిరికి ఆత్మనివ్వలేదు. దుష్ట మృగాలు మీకు ఏ కీడు చేయకుండా వాటన్నింటిని నా దేవుడు లయపరచునుగాక. మీ కుటుంబాల కోసం ఆలోచించండి, మీ పిల్లల కోసం ఆలోచించండి. ఏదైతే మీరు భయపడుతూ ఉన్నారో, నేను మరలా చెప్తున్నాను, ప్రభు పేరట మీకు చెప్తున్నాను, మీ చెవుల నిండా దుర్వార్తలు వినబడుతూ ఉన్నా సరే లెక్క చేయొద్దు. పొరపాటున ఏ దుష్టుడు మీ మీదకి రాకుండా, మీకు ఏ కీడు చేయకుండా నా ప్రభు మీ చుట్టూ, మీ కుటుంబాల చుట్టూ అగ్ని కంచె వేయునుగాక. నేను చెప్పాను కదా ఇందాక, సన్హెరీబ్ అనేవాడు హిజ్కియాకి బెదిరింపు ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. ప్రజల్ని భయపెడుతున్నాడు. మీ సేవకులు దేవుని పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారని ప్రజల్లో కలవరాలు పుట్టిస్తూ వెచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. సన్హెరీబ్ అనే దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు అస్తమాట్లో బెదిరింపు ఉత్తరాలు రాస్తున్నాడు. చేతగాని దద్దమ్మ హిజ్కియా దేవుని పాదాలు పట్టుకున్నాడు. జరిగింది ఏమిటో తెలుసా? ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 33, 35. కాబట్టి అష్షూరు రాజును గూర్చి 33, 35 చదువుతారు. కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అతడు ఈ పట్టణంలోనికి రాడు, ఈ పట్టణానికి మీ ఇంటికి రాడు, మీ కుటుంబం మీద దాడి చేయడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు. వాడు వేసే బాణాలు, అగ్ని బాణాలు, చెత్త బాణాలు, ఆ బాణాలు, ఈ బాణాలు, ఏం చేసేది నువ్వు నాకు అర్థం కావట్లేడు. శత్రువు అస్తమాట్లు విల్లెక్కు పెట్టి భయపెడుతున్నాడు. ఒక్క బాణమైనను ప్రయోగించడు, ఒక కేడమైన దానికి కనుపరచడు. దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. 35వ వాక్యం. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును. తలలు పైకెత్తండి. మేమేదో పెద్ద చేసేస్తున్నాం, మేమేదో పెద్ద చెందేస్తున్నామని మేము చెప్పుకుంటే అది వెరితనం అనిపిస్తుంది. కానీ శక్తి వంచన లేకుండా దేవుడు ఇచ్చిన పని చేసుకుంటూ వెళ్తున్నాం. దేవుడు అంటారు, నా నిమిత్తం, నా సేవకుడైన యేసన్న నిమిత్తం, నేను ఈ నా నిమిత్తం, నా సేవకుడైన యేసన్న నిమిత్తం ఈ హోసన్నా మినిస్ట్రీస్ నేను కాపాడుతాను. ఏ దుష్టుడు, ఏ దుష్ట శక్తి, ఏ దుష్ట మృగం కీడు చేయకుండా అగ్ని కంచె వేస్తాడు. వచ్చిన మార్గంలోనే తిరిగి వాడిని వెనక్కి తరుముతాడు యేసు నామములో. నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ రోషముతో ప్రభువుని స్తుతించండి గట్టిగా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నాలుగో మాట
దినవృత్తాంతాల 2వ గ్రంథం 13:5 వాక్యం. 2 Chronicles chapter 13:5. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లు ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతితోను భంగము కాజాలని నిబంధన చేసి ఉప్పు నిబంధన భంగము కాజాలని. ఇది నేను ఎలా పోలుస్తున్నానంటే, నిత్యము రాజ్యము చేయునట్లు క్రొత్త నిబంధన క్రైస్తవ సమాజాన్ని దైవజనుడైన పేతురు ఎలా పోలుస్తూ ఉన్నారంటే, ప్రభు మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన గుణాతిశయాలను మనం ప్రకటించాలి, ప్రచురించాలి, రాత్రింబగళ్ళు కొనియాడాలి. అలా చెప్తూ మనం ఎవరమో తెలుసా? రాజులైన యాజక. చెప్పండి రాజులైన యాజక అంటే మన దేవుడు మనలో ఎప్పుడు కోరుకునేది ఏమిటో తెలుసా? నిత్యము రాజ్యమును ఏలుబడి చేయునట్లు. అంటే మన దేవుడు మనలో కోరుకునేది ఏమిటంటే జయము. నా పేరు పెట్టబడిన నా ప్రజలు అపజయం పాలైపోకూడదు, ఎవరి దగ్గర తలదించకూడదు, ఎవరి దగ్గర వంగకూడదు, ఎక్కడ తగ్గకూడదు, ఎక్కడ అవమానాలు పాలవ్వకూడదు. ఇది మన దేవుడు కోరుకునేది. కానీ మనమేమో చిన్న విషయాల్లో వంగిపోతూ సాతాను గారి దగ్గర వాడితో కుమ్మక్కైపోయి, వాడితో సిండికేట్ అయిపోయి, ఇక వాడితో ఎందుకులే గాలివాటానికి తెరసాప తిప్పేసి వెళ్ళిపోదామని కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఎదురు ఏదాలి, ఎదురు దెబ్బలు తగిలి ఎదురు తిరిగే ధైర్యం వస్తుంది. ఎవరి గురించి చెప్పారు నేపథ్యం? దావీదు కుమారుడు పేరు సొలొమోను. చెప్పండి. దావీదు కుమారుడు పేరు సొలొమోను, కుమారుడు పేరు రెహబాం. చెప్పండి. సొలొమోను కుమారుడు పేరు రెహబాం, కొడుకు పేరు అబీయా. చెప్పండి. రెహబాం కొడుకు పేరు, దావీదు కొడుకు పేరు సొలొమోను కొడుకు పేరు రెహబాం. సొలొమోను సైన్యాధిపతి పేరు యెరోబాం. పనికిమాలినోడు, 8 లక్షల మంది పనికిమాలినోడు పెట్టుకొని అస్తమాట్లు దేవుని పెద్దల మీద దండెత్తి వస్తాడు. పనికిమాలిన 8 లక్షల మందిని పెట్టుకొని ఉన్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు మునిమనవడి మీద, దావీదు కొడుకు సొలొమోను కొడుకు రెహబాం కొడుకు అబీయా, అంటే 4వ తరపు సంతతి మీద ఇట్లాంటి దుష్ట శక్తులు లేస్తానే ఉంటాయి. కానీ దేవుడు కోరుకున్నది ఏమిటంటే తరతరాలు మీరు రాజరికం అంటే విజయోత్సవాల బాటలో సాగాలి. ప్రతి స్థలమందు, ప్రతి సమయమందు మీరు విజయోత్సవాలతోనే ముందుకు వెళ్ళాలి. మీరు జయించుకుంటూ రండర్రా, మీ జై జెండా నేను పట్టుకొని వెళ్తాను. ముందుగా యెహోవా నిస్సి అంటే ఏంటి అర్థం? యెహోవా నిస్సి అంటే అర్థం ఏంటి? ద లార్డ్ గాడ్ ఈజ్ అవర్ విక్టోరియస్ బ్యానర్. యెహోవా నిస్సి అంటే ద లార్డ్ గాడ్ ఆఫ్ జెహోవా ఈజ్ అవర్ విక్టోరియస్ బ్యానర్. యెహోవాయే మాకు జయధ్వజము. కానీ హెబ్రీ భాషలో ఉన్న మాట ఏంటో తెలుసా? మనము జయించి, దేవుడు మనకు జయం అనుగ్రహించి, దేవుడు మన పక్షమై యుద్ధం చేసి యేసుతో టీవీగాను, అలా మనం యేసయ్యతో టీవీగా వెళ్తూ ఉంటే మన పక్షమై దేవుడు జెండా పట్టుకొని మన ముందు వెళ్తూ ఉంటాడంట. వాస్తవంగా పెద్దోళ్ళు, రాజకీయ నాయకులు వెళ్తూ ఉంటే జెండా ఎవరు పట్టుకుంటారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు పట్టుకుంటారా? పట్టుకోరు. ఈ అమాయకులైన కార్యకర్తలు వాళ్ళు సచ్చేవి మధ్యలో. వీడు బాగానే ఉంటాడు, ఇలా నాయకుడు, వీడు మంత్రి బాగానే ఉంటాడు, కొత్త పుణ్యానికి వీళ్ళు తత్తా ఉంటారు కార్యకర్తలు. జెండాలు మోసేది ఎవరు? వాళ్ళు అట్లా మోపి అది ఎత్తాడే ఇజ్రాయేలు. లేగాని 2 అన్నదమ్ములు లేగండి, అదిగో చింటూ బంటు, అదిగో భీమడోలు బ్రదర్స్, వాళ్ళిద్దరు ఎత్తు.
గత సంవత్సరం ఈ వేళప్పుడు రాజు పాట పాడుతూ ఉంటే దొల్లగొట్టేసాం పోయినసారి. వేద్దాం ఈ రాత్రి రేపు రాత్రి పండగగా, అదిగో జెండా. కానీ మనం గెలుపుతో ముందుకెళ్తా ఉంటే మన పక్షమై మన దేవుడు మన జెండా పట్టుకొని మన పక్షమై వకలతో పుచ్చుకొని ముందెళ్తా ఉంటాడంట ఆయన. ఎంత సంతోషం అండి బాబా ఇది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ మాట చెప్తాను, మనం తెలుసో తెలియకో బాల్య దశలో యవ్వన దశలో దేవుని మనస్సుని బాధపెట్టి గాయపరిచి ఎన్నో సందర్భాల్లో లేటెస్ట్ మాటలు కదా ఇవి, బ్రేకప్. ఏంటది? చెప్పు తెగుద్ది అన్నాడు ఒక అతను. 3 సంవత్సరాలు ఎవడు ప్రేమించుకున్నాడు, 3 రోజుల తర్వాత బ్రేకప్ ఏంట్రా ఇది అన్నాడు ఒక ఆయన. నాకేం తెలుసు. బ్రేకప్ ఇది మామూలు నిబంధన కాదురా, దేవుడు మనతో చేసిన నిబంధన, భంగము కాజాలని నిబంధన. చెప్పు, ఏ నిబంధన? ఎన్నిసార్లు దేవునితో చేసిన నిబంధన పోగొట్టుకున్నావు. ఎఫ్రాయిం, నిన్ను గురించి మాట్లాడాలనుకున్న ప్రతిసారి నా కడుపు మండిపోతుంది, నా గుండెల్లో తీరని వేదనగా ఉంది. నువ్వు చేసిన వెధవ పనులు అట్లాంటివి. కాడికి లోబడిన కోడి వలె విచ్చలవిడిగా ప్రవర్తించావు. కానీ తప్పక నిన్ను కరుణిస్తా. ఏంటండి మీ ఇద్దరి మధ్యలో అంత లింక్ ఏంటండి సార్? లింక్ అంటే ఏం చేద్దాం? వాడు తన తొడ జరుచుకున్నాడు. ఏ జరుచుకున్నాడు చెప్పబ్బా, ఏం జరుచుకున్నాడు? ఈ రాత్రి మీరందరూ తొడ జరుచుకోవాలి. ఇక్కడ జరుచుకో మాకండి, వాపు వచ్చుద్ది. మళ్ళీ జెండు బాంబు బొక్క ఇక్కడ ఎఫ్రాయిం తన తొడ చరుచుకున్నాడు. ఎందుకని? హెబ్రీయులకి ఒక అలవాటు. దేవునితో నిబంధన చేసేటప్పుడు ఒక చేతిని పైకెత్తాలి, రెండో చెయ్యి తొడ కింద పెట్టాలి. దేవునితో నిబంధన చేసేటప్పుడు ఒక చేతిని పైకెత్తాలి, రెండో చేయి తొడ కింద పెట్టి ప్రమాణం చేయాలి. ఇప్పుడు ఎఫ్రాయిము బాల్య దశలో తెలిసి తెలియని వయసులో ఎన్నోసార్లు దేవునితో నిబంధనలు బ్రేకప్ చేసుకున్నాడు, భంగపరుచుకున్నాడు, భంగపాటుకు గురయ్యాడు. ఎప్పుడైతే శిక్ష ఎక్కువైపోతుందో వెంటనే దేవునితో చేసుకున్న నిబంధనలన్నీ నిద్రపోతూ ఉన్నాయి, వాటిని మేలు కొలుపుతూ ఉన్నాడు. నా ప్రాణమా మేలుకో. ఈ రాత్రి దైవజనాంగమా, నా దేవుడు మాత్రం మానడు. మీతో చేసిన నిబంధన నేను ఎన్నడును మానను. మీరు ఎన్నోసార్లు బ్రేకప్ చేసుకున్నా. చేతులెత్తి సభాముఖంగా సవినయంగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఈ రాత్రి వాటన్నింటిని జ్ఞాపకం చేసుకుని ఒప్పుకొని విడిచిపెట్టండి. నా దేవుడు మీతో నిత్య నిబంధన చేయును గాక. తొలగిపోని రద్దుపరచజాలని 89వ కీర్తనలో దావీదుతో చెప్తాడు. రద్దుపరచని తొలగిపోని నిబంధన నేను దావీదుతో చేశాను. ఎవరైతే నన్ను అవమానించారో వాళ్ళని అవమానపరుస్తాను, ఎవరైతే దావీదుని ఘనహీనంగా చేశారో వాళ్ళని ఘనహీనపరుస్తాను. నేను రద్దుపరచని ఒక భంగము కాజాలని నిబంధన మీతో చేస్తాను. 49వ గుడారాల పండుగ స్పెషల్ ఆఖరి మాట, క్రొత్త నిబంధన. ఆఖరి మాట, క్రొత్త నిబంధన. ఇర్మియా గ్రంథం 31, 32, 33 చదువుదాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31, 32, 33. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారికి పెనిమిటినైనను వారు ఆ నిబంధన భంగము చేసుకున్నారు. ఇదే ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయని నిబంధన వారి మనస్సులలో నా ధర్మ విధి. వారి మనస్సులలో
వారి హృదయములో ధర్మ విధిని ఉంచుతాను, వారి హృదయం మీద దాన్ని వ్రాస్తాను. ఇదే యెహోవా. పాతది కాదు, నేను వాళ్ళతో ఒక క్రొత్త నిబంధన చేయబోతున్నాను. పాత నిబంధన పక్కన పెట్టండి, వాళ్ళు రద్దు చేసుకున్నారు, నేను దాన్ని మర్చిపోయి. లెట్ ఇట్ బి క్రొత్త నిబంధన. మీరు గుర్తుపెట్టుకోండి, వారి మనస్సులో ధర్మ విధులు రాస్తాను, వారి హృదయంలో నా మాటలు రాస్తా. క్రొత్త నిబంధన సంఘానికి ప్రభు చెప్పే మాట. ఆ రోజులు వస్తాయి, ఆత్మతో సత్యముతో ఆరాధించే రోజులు వస్తాయి, అవి వచ్చే ఉన్నాయి. దైవ జనాంగమా, ఇదిగో మన బైబిల్లో మలాకీ గ్రంథం తర్వాత మత్తయి సువార్త ప్రారంభంలో దేశ భాషలందు తెలుగు, ఇందాక మన సహోదరుడు విజయ్ చెప్పారు, తెలుగుని నేను అభిమానిస్తాను, తెలుగులో చాలా చక్కగా వివరించారని. ఎస్, దేశ భాషలందు తెలుగు, మన ప్రభువును రక్షకుడిని యేసు క్రీస్తుని గూర్చిన క్రొత్త దొరసాన్లు కానీ దొరబాబులు కానీ చెప్పండి, ఇంగ్లీష్లో ఏముంటుందో? ఓల్డ్ టెస్టిమెంటు, న్యూ టెస్టిమెంట్ అని ఉంటుంది. టెస్టిమెంట్ కాదు, కవెనెంట్. న్యూ కవెనెంట్, ఓల్డ్ కవెనెంట్. పాత నిబంధన, క్రొత్త నిబంధన. అందుకే చెప్తున్న దేశ భాషలందు తెలుగు లెస్స. కాకపోతే కొన్ని స్మాల్ హచ్ బేబీస్ అన్నీ విదేశాల్లో ఉన్నారు కనుక వాళ్ళ కోసం జస్ట్ ఇంగ్లీష్ ముక్కలు అనమాట. స్తోత్రం చెప్పు గట్టిగా. క్రొత్త నిబంధన ఏమిటా? క్రొత్త నిబంధన యేసు క్రీస్తు క్రొత్త నిబంధన సంఘం కోసం తన యవ్వన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని కార్చాడు. ఇది మీ కొరకు విరవబడబోతున్న నా నిబంధన శరీరం. ఈ పాత్రలోనిది నా నిబంధన, క్రొత్త నిబంధన రక్తం. ఎవరైతే రక్త మాంసాలు పుచ్చుకుంటారో, ఎవరైతే సహవాసంలో నిలిచి ఉంటారో వాళ్ళందరితో చేసిన నిబంధనే క్రొత్త నిబంధన. నిర్గమకాండం 24 ఈ ఒక్క వాక్యాన్ని చదివి బైబిల్లో మోతేద్దాం. నిర్గమ 24 7 నుంచి 11 వాక్యాలు. నిర్గమ 24 7 నుంచి 11. అతడు నిబంధన గ్రంథము తీసుకొని ఎవరు ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. మొదట విశ్వాసులైన వాళ్ళు దేవుని వాక్యాన్ని వినాలి, 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 వినాలి. అపోస్తుల కార్యంలో రాసింది వాళ్ళు అపోస్తుల బోధయందును. ఆగక్కడ చదువు 7వ వాక్యం నుంచి. ప్రజలకు వినిపించగా వాళ్ళు విని యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులై ఉందుమని. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాను. తర్వాత మోషే, అహరోను, నాదాబు, అహీబు, ఇశ్రాయేలు పెద్దల్లో 70 మంది ఎక్కిపోయి కొండ మీదకి ఎక్కి వెళ్ళారు. ఇశ్రాయేలు దేవుని చూచిరి. అమ్మా, ఎవరిని చూశారట? ఈ రాత్రి పరిశుద్ధుల మధ్యలో క్రీస్తు మహదైశ్వర్యం ఎట్టిదో మీ అందరి మనోనేత్రాలు తేటగా వెలిగించి నా ప్రభు తన ప్రత్యక్షతను చూపెట్టబోతున్నాడు మీకు అందరికీ. ఎవరెవరు యేసయ్యను చూడాలనుకుంటున్నారు వారందరూ దేవునిని చూచిరి. ఆయన పాదముల కింద నెగనెగలాడు నీలమయమైన వస్తువులు వంటివి ఆకాశ మండలపు తేజమంటలు ఉండిన ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హాని చేయలేదు. వారు దేవునిని చూచి అన్నపానములు పుచ్చుకొని. చాలు. ప్రభువు రాకడ వాక్యం అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక నిలిచి ఉన్నారట. ఇది నేను ఒక్క మాటలో చెప్పాలంటే యేసు క్రీస్తు
సియోనును కట్టి మహిమతో దిగిరాబోతూ ఉన్నారు. అలంకరింపబడిన రాజుని మనం కన్నులారా చూడబోతూ ఉన్నాం. ఎవరైతే అన్నపానములు పుచ్చుకుంటారో, ఎవరైతే యేసు క్రీస్తు రక్త మాంసములలో పాలు పొందుతారో, ఎవరైతే యేసు క్రీస్తు నిష్కలంకమైన రక్తం చేత పాపాలు కడగబడి ఉంటాయో, ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉంటారో వాళ్ళకి ఏ హాని కలగదు. రాబోవు ఉగ్రతలో నుంచి తప్పించబడుదురుగాక. అలంకరింపబడిన రాజుని కన్నులారా చూసుదురుగాక. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రస్తుతం ప్రపంచం యొక్క పరిస్థితులు గనక మనం సమీక్షిస్తే నేడో రేపో ప్రభు రాకడ రాబోతూ ఉంది. ప్రభు రాకడకు సిద్ధపడదుము గాక. కొన్ని మాటలు మీకు చెప్పాలి. ఎవరు చూస్తారా ఆయన్ని? కృపలో నిలిచిన సంఘమే, మహిమ కలిగిన సంఘమే, అన్నపానములు పుచ్చుకున్న దేవుని సంఘమే ఆయనను చూస్తారు. వాళ్ళకి ఏ హాని కలగదు. ఆ రోజు సంబరం, ఆ రోజు మహిమ కలిగిన దినం, ఆ రోజు మహోన్నతమైన మంచి దినం. 2 మాటలు చెప్తాను. ఆ రోజున మంటల్లోకి వెళ్ళిపోయే గుంపు ఒకటి, మహిమలోకి వెళ్ళే గుంపు ఒకటి. మాట్లాడండి ఆ మాట. మంటల్లోకి వెళ్ళిపోయే గుంపు ఒకటి, మహిమలోకి వెళ్ళిపోయే గుంపు ఒకటి. కనికరింపబడే గుంపు ఒకటి, కాల్చబడే గుంపు ఒకటి. ఆవేదన పొందే గుంపు ఒకటి, ఆనందపడే గుంపు ఒకటి. విడవబడే గుంపు ఒకటి, ఎత్తబడే గుంపు ఒకటి. దాచబడే గుంపు ఒకటి, దాల్చబడే గుంపు ఒకటి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైతే విడవబడతారో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆకలి మంటల్లో చెక్కబడి అల్లాడిపోయే రోజులు రాబోతున్నాయి. ఏ హాని కలగకుండా మహిమ కలిగిన ప్రభువుతో మనం వెళ్ళిపోయి ఆయన కవిగిట్లో సంబరపడాలంటే మారు మనసు పొంది, రక్షణ పొంది, పవిత్రమైన ఆశయాలతో సంఘంలో నాటుబడి, రక్త మాంసంలో పాలు పొందుతూ మంచి మనస్సాక్షి గలవారై ఆయన మనకిచ్చిన రక్షణ భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ పరిశుద్ధతలో నిలిచి ఉన్నవాళ్లే ఆయన. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును గాక. అందరు లేచి నిలవబడండి, ప్రార్థన చేసుకుంటాం. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి 2వ సందేశంలో కూడా మీరు మా ఎదుట నిలిచి మీ హృదయం తెరచి మాతో ముచ్చటించి మా హృదయ అభిలాషను తీర్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయు శక్తి కలిగిన సామర్థ్యత గల దేవుడునైనా మీ వాక్కు కొరకు మేము వేచి నిలిచినప్పుడు మీరు ధారాళంగా మీరు మాతో ముచ్చటిస్తూ వచ్చారు. సమాధాన నిబంధన చేసే దేవునిగాను, నిత్య నిబంధన చేసే దేవునిగాను, భంగము కానేరని నిబంధన చేయు దేవునిగాను, ప్రభువా క్రొత్త నిబంధన చేసిన తండ్రిగాను మా ఎదుటి నిలిచారు. మీరు ఎన్నడూ కూడా మాట మారని, మాట మీరని, జవదాటని దేవుడవునైనా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. మీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం. మిమ్మల్ని కలిగి ఉండడం మా జీవిత ధన్యత, మీ ముఖం చూడడం మా జీవిత భాగ్యం, మీ మాటలు వినడం మా జీవిత ఆశీర్వాదకరం, క్షేమకరం. ఈ రాత్రి నీ ప్రజలను మీరు దృష్టించి, మీ సేవకుని ముఖాంతరములో నుంచి మీరు దర్శించి, మీ బిడలను మరొక్కసారి వెన్ను తట్టి చేయి పట్టి నడిపించడానికి ఇష్టపడిన దేవుడవు. తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను, ప్రతి వ్యక్తిని కడవరకు విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించు దేవుడిగా మీరు నిలిచి మీ బిడ్డలను దీవించమని ఈ రాత్రి 2వ సందేశం ద్వారా మా హృదయములను తెప్పరలు చేసినందుకు మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఆయన రక్షణ పాత్రను చేతబట్టి మీ నామమందు ప్రార్థన చేయించు మీకు స్తుతి సుమాంజలి అర్పిస్తూ మీ నామాన్ని హెచ్చించి ఈ మనవులు మీ సముఖములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం సకల కోటి పరిశుద్ధులకును ఈ ఆవరణములో నిలిచిన వారికి లైవ్ ద్వారా ఈ మాటలు వినిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించుగాక. ఆమెన్. అందరూ చెప్దామండి ఆమెన్. మరొకసారి చెప్దాం ఆమెన్. చాలా సంతోషం.